ఒక భూమి ఒక భూమి కోసమే కదా మనకు వచ్చే గొడవలన్నీ కూడా భూమి కోసమే. మనకంటూ భూమి లేకుండా జరిగిపోయింది కదా. ఎన్ని ఘోరాలు ఎన్ని ఘోరాలు. హిందువుల మీద జరగని అత్యాచారాలు ఏమున్నాయి చెప్పండి? ప్రపంచం లోపల ఏ ధర్మం మీద జరగనంత అత్యాచారాలు. ప్రపంచంలో అన్ని దేశాలలోకి కూడా గొప్ప దేశం భారతదేశం. ప్రపంచంలో దేవుడు ఏంటంటే తనకు ఒక స్థలం నిర్ణయించుకున్నాడు అంటే అది భారతదేశం. ఎందుకంటే ఇంకా ఇక్కడ మీరు మన భారతదేశము ఇటు అఖండ భారతం వేసుకోండి, ఇటు ఆఫ్ఘనిస్తాను, ఇటు సైడ్ మీకు ఇండోనేషియా వరకు, చైనా లోపల సగ భాగం వరకు కూడా మనకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నిధులు, అన్ని రకాల వస్తువులు, ఆహారాలు, తర్వాత రా మెటీరియల్స్, తర్వాత మీకు ఖనిజాలు, లవణ, అన్ని రకాల వస్తువులు దొరికేది కేవలం ఈ చోట్లో మాత్రమే. భరత వర్షము అనేది ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, మేరో దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతానికి దక్షిణంగా ఉన్నది. మేరు పర్వతం ఎలా ఉంటుందంటే పద్మం లాగా ఉంటుంది. ఒకసారి నేను నారాయణీయంలో చెప్పాను, బహుశా మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో. నారాయణీయంలో మనం తెలుసుకున్నప్పుడు ఎన్ని వర్షాలు ఉంటాయి ప్రపంచంలో. వర్షం అంటే ఏరియాస్, ఇప్పుడు మనం ఉన్నదాన్ని భరత వర్షం అంటారు. సో అవిట్లో ఎలా ఎలా ఉంటాయని, అందులోపల మన భూమి ప్రపంచంలోనే గొప్ప భూమి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఏమైందంటే మనం ఎప్పటి నుంచో కూడా విద్య గాని మిగతా రంగాలన్నింటి లోపల మనం పైకి వచ్చిన తర్వాత ఏమైంది, ప్రపంచంలో అన్ని దేశాల నుంచి భారతదేశంకి వచ్చి విద్య నేర్చుకునే వాళ్ళు. హిందూ ధర్మం కంటే గొప్ప ధర్మం లేదు. ఎందుకంటే హిందూ ధర్మం లోపల ఇది మతం కాదు కాబట్టి ఎవరైనా పాటించవచ్చు. హిందూ ధర్మం అనేటటువంటిది ఏంటంటే మతం కాదు, ఎవరైనా పాటించవచ్చు, ఎవరైనా కూడా ఇందులోపల ఉండవచ్చు. కాబట్టి వివిధ దేశాల నుంచి వచ్చేవాళ్ళు. అయితే వారికి కూడా వేరే ధర్మం ఉన్నా మనం ఎప్పుడు ఎవరిని ఏం అనేవాళ్ళం కాదు. ఎందుకంటే పరమత సహనం అనేది, సెక్యులర్ ఫీలింగ్ అనేది హిందూ మతంలో ఆల్రెడీ ఉన్నది. అది ఆల్రెడీ, ఎందుకంటే మనది మనము చేసుకుంటాము, వేరే వాళ్ళు కూడా పూజించేది ఒకే భగవంతుడు. ఎందుకంటే హిందువుల లోపల కూడా మీరు దేవుడు ఉన్నాడు అంటే హిందూ ధర్మం, దేవుడు లేడు అంటే హిందూ ధర్మం. నాస్తికులు కూడా హిందువులే, ఆస్తికులు కూడా హిందువులే. దేవుడు ఒక్కడు అంటే హిందూ మతం, దేవుడు అనేకం అంటే హిందూ మతం. ఈ విధంగా అన్ని ధర్మాలలో ఉన్నటువంటి వారి వారి పరిణతికి సంబంధించి దేవుడు ఇలా ఉంటాడు అని ఊహిస్తే ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా మన హిందూ ధర్మంలోనే ఉన్నాయి. మనం ఎందుకు హిందువులుగా గర్వించాలి అంటే ఎన్నో కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఇందులోపల పుట్టాం. అలా ఇందులోపల కూడా భగవంతుడి నుంచి డైరెక్ట్ గా వచ్చినటువంటి వేదాలు రావడము, ఆ వేదాల లోపల ఎంతో జ్ఞానం ఉండడము, అందులోనే ఉన్నటువంటి జ్యోతిష్యం గాని, ఆయుర్వేదం గాని, ఇవన్నీ కొన్ని తరాలుగా మనకు విద్యకు ఉపయోగపడుతున్నాయి. అలా ఉపయోగపడుతూ మనం చాలా ఆనందంగా ఉన్న సమయం లోపల వివిధ దేశాల నుంచి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు రాగా మనకేమైందంటే 712వ సంవత్సరం నుంచి మహమ్మదీల దండయాత్ర మన పైన కొనసాగింది అనమాట. అప్పటి నుంచి ముందు ఒక 400-500 సంవత్సరాల పాటు వాళ్ళు, 300-400 సంవత్సరాల పాటు వాళ్ళు మన పైన ఊరికే దోచుకొని వెళ్ళిపోవడానికి వచ్చారనమాట. అయితే ఆ రోజు వరకు కూడా మనం క్రూరత్వం అంటే ఇలా ఉంటుంది అని తెలుసుకొని సమయం అన్నమాట. మనలో మనం కొట్లాడుకున్నా మళ్ళీ క్షమించి వదిలేయడం లాగా చేస్తుండే వాళ్ళం. కానీ ఎప్పుడైతే మహమ్మదీయులు వచ్చారో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ కూడా కాఫీర్లు అంటారు, అంటే ఇన్ఫిడెల్స్, అంటే దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే దేవుణ్ణి ఎవరైనా ఏ రూపంలో అయినా పూజించవచ్చు అన్నట్టుగా వాళ్ళకి తెలియదు. మా దేవుణ్ణి నమ్మకపోతే చంపేయమన్నారు అంతే, మా దేవుణ్ణి నమ్మని వాడిని అందరినీ కూడా చంపేసేయాలి. నేను ఇంతకు ముందు చెప్పే కదా, ఆయన బాబర్ వచ్చినప్పుడు, సో వీళ్ళందరూ ఉన్న టైం లోపల వీళ్ళందరూ ముందు దోచుకుని వెళ్ళిపోయేవాళ్ళు, నరికేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. ఎప్పుడైతే బాబర్ వచ్చాడో అప్పటి నుంచి కన్వర్షన్స్ స్టార్ట్ అయ్యి చంపేయడం మొదలెట్టేసి ఎంతమంది ఎక్కువ మందిని చంపితే అంత మంచిది. ఈ మధ్య లోపల నాకు చాలా వచ్చాయి అనమాట, ఖిల్జీ, తుగ్లకు, స్లేవ్ డైనాసిటీ, ఇలాంటివన్నీ చాలా వచ్చాయన్నమాట. ఆ డైనాసిటీల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మన దేశాన్ని దోచుకున్నమే కాకుండా చాలా మందిని మార్చడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఖిల్జీలు అయితే వాళ్ళు మొత్తం అంటే దొరికింది దోచేసుకో, అది దొరకకుండా మనకు పనికి రాకపోతే కాల్ చేసేయి. అలా మన నలంద విశ్వవిద్యాలయం, అవి ఇవి తక్షశిల, ఇవన్నిటిని తగలబెడితే ఆ రోజుల్లో ఒక కథ ఉండేది అనమాట. ఏంటంటే ఆ విశ్వవిద్యాలయాలు, అవి యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ అనమాట, వాటిని తగలెడితే ఒక నెల రోజుల పాటు ఆ మంట అలా కొనసాగింది అని చెప్పేసి చెబుతారనమాట. సో అంత దారుణంగా మన విద్యలో ఎంతో భాగాన్ని మనము ఆ సమయానికి కోల్పోయాం. సో ఖిల్జీలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ, ఈ తుగ్లక్ డైనాసిటీ, వీళ్ళందరూ వచ్చేసి మొత్తం దేశానంతా నాశనం చేశారు. తర్వాత వచ్చింది మొఘల్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఇబ్రాహిం లోడి ఎప్పుడైతే మనకు ఓడిపోయాడో, ఆ తర్వాత వచ్చిన బాబర్ సామ్రాజ్యం ఏదైతే ఉందో అప్పటి నుంచి వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా మొత్తం పరిపాలించడం మొదలెట్టారు అనమాట భారతదేశాన్ని. పరిపాలిస్తూ ఏం చేశారు, హిందువులందరూ అణగదొక్కేసి ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు. మధ్య లోపల కొంతమంది సగం మంచోళ్ళు వచ్చేవారు, అంటే పూర్తి చెడ్డోళ్ళు కాదు, పూర్తి మంచోళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను
అక్బర్ ఉన్నాడు. అక్బరు మనకు మహానుభావులాగా చూపిస్తారు మన గ్రంథాలలో, కానీ అతను కొంతవరకు అతను దుర్మార్గుడే. అతను కూడా వాళ్ళ మతంలో లేని వాళ్ళని దారుణంగా ఇది చేసేవాడు, హిందూ అమ్మాయిలందరినీ పెళ్లి చేసుకునేవాడు బలవంతంగా. అవన్నీ చేసిన తర్వాత తను ఒక కొత్త మతం పెట్టుకున్నాడు, దీనే ఇలాహి అని చెప్పేసి. ఆ మతం లోపల తను ఆ మతంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, అతను కూడా ఇస్లాం వాళ్ళనుకోడు. అప్పుడు ఏం చేశాడు, తన సొంత మతాన్ని అతడు నాశనం చేయడం మొదలెట్టాడు. తను మతం పెట్టిన తర్వాత ఇస్లాం ఫాలో అయిన ప్రతి ఒక్కరిని దెబ్బలు కొట్టడం మొదలెట్టారు. అతని కొడుకు హుమాయూన్ అన్నమాట. ఆ హుమాయూన్ తర్వాత మనకి ఇంకా వచ్చింది ఇతను ఎవరు, హుమాయూన్ తర్వాత మనకి షాజహాన్. షాజహాన్ హలో ఎవరన్నా షాజహాన్ వచ్చిన తర్వాత అతను కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసేసి షాజహాన్ రాజ్యం వస్తుంది. షాజహాన్ కి 6 పిల్లలు ఉంటారు అన్నమాట. అందులో దారా, షూజా, మురాద్, ఔరంగజేబ్, జహనారా, రోషనారా అని 6 పిల్లలు ఉంటారు అనమాట. ఈ లోపల మొదటి వాడు దారా అనేటతను, దారా షికో అని చాలా మంచివాడు, అతను ధార్మికుడు కూడా అన్నమాట. ఈ లాస్ట్ వాడు ఔరంగజేబ్ ఎవడైతే ఉన్నాడో వాడు దుర్మార్గుడు. వాడు ఏం చేస్తాడంటే మిగతా అందరినీ కూడా చంపేస్తాడు, తన అన్నదమ్ములను చంపేస్తాడు. వాళ్ళ అక్క ఉంటుంది జహనారా అని ఒక ఆమె. ఆ జహనారా మళ్ళీ దారా లాగా చాలా మంచిది అన్నమాట. ఆమెని తన తండ్రిని తీసుకుపోయి జైల్లో పారేస్తాడు. పడేసి ఎదురుగా మీరు అందరూ తాజ్ మహల్ చూస్తారు కదా, తాజ్ మహల్ ఎదురుగానే ఆగ్రా ఫోర్ట్ ఉంటుంది. ఆ ఫోర్ట్ లోంచి చూడడానికి అంత కొంత ప్లేస్ ఇస్తారు అనమాట, అంతే. ఇచ్చేసి ఇంకా దారుణమైన తన సొంత అక్క మీద, తండ్రి మీద కూడా అభాండాలు వేసినటువంటి పాపాత్ముడు వాడు. సో వాడు అంటాడు అసలు, అంటే చాలా దారుణం లేండి, అవన్నీ ఇక్కడ చెప్పడం బాగోదు పబ్లిక్ ఫోరమ్స్ లో. సో ఆ తర్వాత మళ్ళీ ఇది కొనసాగుతుంది. కొనసాగిన తర్వాత ఆయన ఏం చేశారంటే మొత్తం భారతదేశాన్ని ఈ జిజియా ట్యాక్స్ లవిది. జిజియా ట్యాక్స్ అంటే ఏంటంటే ఆ మతాన్ని నమ్మని వాళ్ళు మీరు అందులో కనుక కన్వర్ట్ అవ్వకపోతే వాడు ఏం చేస్తారంటే ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టడానికి కూడా ఏంటంటే ఇట్లా కూర్చుంటారు అనమాట, ఎవ్రీ మంత్ ఒకసారి కూర్చుంటారు అందరూ. ఎక్స్క్యూజ్ మీ, మీరు దయచేసి వాళ్ళు అన్న మాటని దయచేసి చెప్పండి. బికాస్ మన హిందువుల్లో చాలా మంది అనవసరంగా అమాయకత్వంగా తెలియకుండా యాక్చువల్ గా జరిగిన దౌర్భాగ్యం ఏవైతే జరిగిందో అది తెలియకుండా వాళ్ళని ఇంకా సింపథైజ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దయచేసి ఓపెన్ గా చెప్పండి, ఇందులో అంత భయపడడానికి ఇవాళ క్లుప్తంగానే ఒకసారి ఏంటంటే మొత్తం వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తర్వాత వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇవన్నీ మనం ఒక 20-25 క్లాసులు తీసుకుని అప్పుడు చెప్పుకుందాం. మొత్తం హిస్టరీ, మొత్తం ప్రతి రాజవంశము దాని హిస్టరీ ఏంటి చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇవాళ జస్ట్ క్లుప్తంగా తీసుకెళ్తున్నాను అంతే. సో ఆ టైంలో ఎట్లా ఉండదంటే జిజియా ట్యాక్స్ ఎవరైతే పే చేయరో, అంటే మా మతంని నమ్మని వాళ్ళు ఏంటంటే వాళ్ళు సైతాన్, వాళ్ళ నెత్తి మీద సైతాన్ ఉందని. ఎవరైనా ఇందులో కేరళ స్టోరీ అని ఒక సినిమా వచ్చింది చూసారా? సార్ జిజియా పన్ను అంటే జుట్టు మీద పన్ను కదా సార్? చెప్తాను ఒక్క నిమిషం. మీకు కేరళ స్టోరీ ఎవరైనా చూసారా ఇందులో? చూసాను సార్, చూసాను. ఆ కేరళ స్టోరీ లోపల ఈ వీళ్ళు ఏంటంటే వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నని చూడడానికి వస్తుంది ఆమె, ఈ ఇస్లాం లో మారిపోయిన తర్వాత వచ్చి వాళ్ళ నాన్న తల మీద ఉమ్మేస్తుంది. జ్ఞాపకం ఉందా మీకు? తల్లి ముందే ఉమ్మేస్తుంది అనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే అది నమ్మకం సైతాన్ మీద ఉమ్మేసినట్టు అనమాట. వాళ్ళ మతం తర్వాత సైతాన్ అని అంటారు అనమాట. అయితే మన జిజియా ట్యాక్స్ అనేది ఏదైతుందో జుట్టు మీద వచ్చే ట్యాక్స్ కాదు. వాళ్ళ మతంలోకి మార్పు చెయ్యని వాళ్ళు మీరు బతకచ్చు. వాళ్ళు ఏమంటారంటే ఈ రోజు కూడా వాళ్ళ మతంలో ఏంటంటే మీరు మారకపోతే మారకండి, మీరు మారకపోతే మిమ్మల్ని ఎవడు బతిమలాడుతున్నాడో మారకండి, కాకపోతే మీరు ట్యాక్స్ కట్టి ఉండండి, మేము చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అవ్వండి అంటారు. వాళ్ళ రూల్స్ ఏంటి? షరియా అని వాళ్ళకు ఒక శాస్త్రం ఉంది. ఇప్పుడు మనం మను శాస్త్రం ఎట్లయితే మనకుందో వాళ్ళకి షరియా ఉంది, అది వాళ్ళు మార్చరు. ఇప్పుడు మనకేంటంటే కాలానుగుణంగా మన హిందూ ధర్మంలో కూడా చాలా మంచి ప్రాక్టీసెస్ లేవు కొన్ని, వాటన్నిటి మనం మార్చుకుంటూ వచ్చాం, కాలక్రమేణా మార్చుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం పాటించే వాటిని స్మృతులు అంటారు. ఓకే, హిందూ ధర్మం గురించి ఫస్ట్ తెలుసుకుందాం. స్మృతులు అంటారు, వేదంలోంచి మనం పాటించే వాటిని స్మృతులు అంటారు. ఈ స్మృతులన్నీ ఏంటంటే కాలానుగుణంగా మారుతాయి. ఇప్పుడు మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, ఒకరోజు పరాశర స్మృతి కూడా నేర్పిస్తాను మీకు నేను వచ్చే ఇయర్. అయితే గౌతమ స్మృతి, రఘునందన స్మృతి, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఈ స్మృతులన్నీ ఏంటంటే మనకు ఆచార వ్యవహారాలు, అంటే పెళ్లిళ్ళు ఎలా చేసుకోవాలి, అంటే గర్భాధానం ప్రోగ్రామ్ నుంచి మొదలెట్టి ఒక మనిషి చనిపోయేదాన్ని అంత్యేష్టి అంటారు అన్నమాట. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ ని కలిపి స్మృతులు అంటారు. ఈ స్మృతులు ఫాలో అవుతాం. ఇవి కూడా ఏంటంటే కాలానుగుణంగా మారుతాయి. ఇప్పుడు మనం ఉన్నదానికి మనకు పరాశర స్మృతి, గౌతమ స్మృతి చాలా కరెక్ట్ అయినవి. అయితే మనకు ఇండియాలో ఉన్నది మెయిన్ మనుస్మృతి,
ఎక్కడ ఎక్కడ తప్పుల్ని అక్కడ మనం కరెక్ట్ చేసుకుంటాం. అయితే ఈ ఇస్లాం మతంలో ఏమైపోయిందంటే నా తర్వాత ఇంకొక ప్రవక్త రాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. నా తర్వాత ఇంకెవరు రారు, నేనే లాస్ట్ ప్రవక్తని అని చెప్పి. సో నా గ్రంథం కూడా మార్చకూడదు అని. సో కాబట్టి ఏంటి, ఆ రోజులో వాళ్ళ గ్రంథంలో ఏముందో అదే పాటించాలి. సో ఎప్పటి సంగతి మీరు చెప్తున్నది 1400-1500 సంవత్సరాల కింద జరిగినవి అవే ఇవాళ పాటించాలి అంటే కష్టం. ఆడవాళ్ళు లోపల బానిసలుగా ఉండొచ్చు, మగవాడికి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు. సో ఆయన ఏంటంటే ఇలా ఇలా అంటాడు, నాకెవరో దేవుడు వచ్చాడు నా మీదకి అని చెప్పేసి చెప్పడం, జనాలని అంటే అమాయకులను మోసగించడం అనమాట. భార్య వచ్చి చూసేసరికి వాడు మెయిడ్ సర్వెంట్ తోటి ఉంటాడు. ఉండేసరికి అప్పుడు భార్య అంటుంది, అరే రే ఏంటి నువ్వు మెయిడ్ సర్వెంట్, నువ్వు నన్ను మా నాన్న ఇంటికి పంపించి నువ్వేంటి ఇక్కడ మెయిడ్ సర్వెంట్ తోటి ఉన్నావు అంటే, ఓ సారీ తప్పైపోయింది అని చెప్పేసి చెయ్యి ఆమెకి ఇస్తాడు. మళ్ళీ ఇంకో రోజు వైఫ్ ని పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత మళ్ళీ మెయిడ్ సర్వెంట్ తోటి ఉన్నాడు. ఆమె ఈసారి వస్తుంది, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా అంటే, ఓ సూర 3:4 దాని ప్రకారము నేను ఎవరితోనైనా ఉండొచ్చు, ఏమన్నా చేయవచ్చు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమంది బానిసలనైనా ఉంచుకోవచ్చు అని చెప్పేసి చెప్పి, మరి అప్పుడు భార్య అంటేది నా మాట సంగతి ఏంది, మరి నాకు మాట ఇచ్చావు కదా అంటే, ఓ సూర 6-7 దీని ప్రకారం ఏంటంటే నేను నీకు ఏమి చెయ్యక్కర్లేదు, నాకు ఖురాన్ అనేటటువంటి ఖురాన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఓకే కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తాం మీ అందరికి. మనకు ఒకప్పుడు ఏంటంటే రాజులే దేవుళ్ళుగా ఉండేవాళ్ళు. 5000 సంవత్సరాలు ఆ సమయం లోపల 5000 BC వరకు కూడా రాజులే దేవుళ్ళుగా ఉండేవాళ్ళు. ఆ రోజు లోపల ఎవడు అధికుడో వాడే దేవుడుగా ఉండేవాడు అనమాట. ఈ సమయం లోపల ఏమైందంటే ఒక స్లేవ్ వంశంలో పుట్టినటువంటి వ్యక్తి మోజెస్ అని చెప్పేసి ఆయన వాళ్ళ అమ్మ చిన్నప్పుడే మన కర్ణుని వదిలేసినట్టుగా నీళ్ళలో వదిలేస్తుంది అనమాట. వదిలేస్తే ఆ రాజుకు దొరుకుతాడు, ఆ రోమన్ కింగ్ ఎవరైతే ఉంటాడో ఆయనకు దొరుకుతాడు. దొరకగానే వాళ్ళు సంతోషపడతారు, ఈయన ఎవరో పిల్లాడు దొరికాడు, మాకు పిల్లలు లేరని చెప్పి. కొన్ని రోజులకు వాళ్ళకు కూడా పిల్లోడు పుడతాడు. కానీ ఈ పిల్లోడు పెద్ద కొడుకులాగా చూసుకుని బాగా చూసుకుంటూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత కూడా ఈ ఆలోచనలు అవి చాలా బాగుంటాయి. మోజెస్ ఇతడు చాలా చక్కగా రాజ్యాన్ని ఇది చేస్తూ ఉంటాడు, తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు, జనాలందరినీ కూడా చాలా ప్రేమగా చూస్తుంటాడు. హైయెస్ట్ ఇంటెలెక్చువల్. బాహుబలి యొక్క ఆలోచనలు ఇతని మీద నుంచి తీశారన్నమాట. సో అయితే చాలా మంచివాడు, ఇంటెలెక్చువల్. అయితే ఇతను ఉన్న తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి అతని తమ్ముడేమో దుర్మార్గుడు, కానీ తండ్రి రక్తం తమ్ముడు అయినా కూడా తండ్రి ఎప్పుడు కూడా ఈయన పెద్ద కొడుకు దత్తత కొడుకుకే ఎక్కువ విలువ ఇస్తుండేవాడు. ఇస్తే ఇతను ఏం చేశాడు, మోజెస్ కొన్నాళ్ళకి తను తెలుస్తుంది తను బానిస పుత్రుణ్ణి అని. హీబ్రూ అని ఒక జాతి అన్నమాట. ఆ హీబ్రూ జాతి లోపల బానిసగా పుట్టానని చెప్పి తెలుస్తుంది. తెలిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, సరే ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోయి తన జాతి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి సముద్రాన్ని దాటుకుంటూ ఇప్పుడు ఇజ్రాయెల్ అని ఏదైతే ప్లేస్ ఉందో ఆ ఇజ్రాయెల్ అనే ప్లేస్ కి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ జనాలందరినీ కింద ఉండండి, నాకు దేవుడు అంటే ఏంటో తెలియదు, నాకు ఇన్ని రోజుల పాటు దేవుడే మార్గదర్శకుడు, నేను దేవుడిని కనుక్కొని వస్తాను అని చెప్పేసి పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి అక్కడ ఒక కొండ ఉంటుంది, ఆ కొండ మీదకి వెళ్ళి దేవుడి కోసం ప్రార్థిస్తాడు. అయితే సేమ్ మన హిందూ ధర్మంలో లాగానే వాళ్ళకు కూడా దేవుడు కనిపించాడు. దేవుడికి రూపం లేదని మీ అందరికీ తెలుసు కదా. సో దేవుడు వినిపిస్తాడు అన్నమాట. మన దాంట్లో కూడా వినిపిస్తాడు, దేవుడు కూడా ఎప్పుడు వినిపిస్తాడు, దేవుడు ఎప్పుడు కనిపించాడు. ఆ వినిపించే దాన్ని శ్రవణం అంటారు. అది చెవులతోటి వినిపిస్తుందా హృదయంతో వినిపిస్తుందా అనేది మనం పక్కన పెడితే, గొప్ప వాళ్ళందరికీ కూడా దేవుడు వివిధ సమయాలలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా కనిపించాడు అనమాట. అప్పుడు ఆయనకి వాటిని 10 కమాండ్మెంట్స్ అంటారు. ఆ 10 కమాండ్మెంట్స్ తీసుకొని కిందికి వస్తాడు. ఆ 10 కమాండ్మెంట్స్ ఏంటంటే మన యవ నియమాలు ఉన్నాయి కదా, దానికి సిమిలర్ అన్నమాట. నువ్వు వేరే వాడి ఆస్తిని తీసుకోకూడదు, వేరే ఆడదాని వైపు చూడకూడదు, ఇలాంటివన్నీ చక్కటి నీతి నియమాలన్నీ కూడా ఉంటాయి. తీసుకొచ్చి ఆయన తన జాతినంతా కూడా బాగు చేసుకుంటాడు. చేసుకున్నాక ఈ మతం వాళ్ళు ఈ ధర్మం ఏదైతే స్టార్ట్ అయిందో, ఈ మతం ఏదైతే స్టార్ట్ అయిందో దీన్ని యూదులు అంటారు, జ్యూస్ అని అంటారు అనమాట. ఇజ్రాయేలీ మతం వాళ్ళు కొనసాగారు. కొనసాగిన తర్వాత ఇదే మతం లోపల యేసుక్రీస్తు అని ఒక ఆయన పుట్టాడు అనమాట. ఆయన ఏం చేశాడంటే, ఆయన పుట్టిన తర్వాత వీళ్ళ ధర్మంలోనే ఉన్నటువంటి కొన్ని తప్పులను ఆయన పాయింట్అవుట్ చేస్తుండేవాడు. పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఆయనకు చాలా మంది ఫాలోవర్స్ వస్తాడు. అతడు మంచి త్యాగమూర్తి, అతడు మంచి ఫాలో అయ్యి ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. ప్రేమ దారిని చూపించడం ఇవన్నీ చేశాడు. చేస్తే ఆయన దాని లోపల ఏమైందంటే, ఆయనని ఈ క్రిస్టియన్ వాళ్ళే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ యూదుల వాళ్ళే ఏం చేస్తారంటే, ఈ కొత్త మతం లాంటిది ఏదో తీసుకొచ్చేలాగా ఉన్నాడు ఈయనను చంపేద్దామని చెప్పేసి ఆయనను షిల్ వేసి చంపేస్తారు అనమాట. అయితే ఆయన ఏమంటాడంటే, మనుషుల పాపాలు కడిగేయడం కోసం నేను ఉంటానని ఆయన చనిపోతాడు పాపం. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ యూదులు ఫాలో అయ్యేదాన్ని ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు. యూదులు అంటే ఈ ఇజ్రాయెల్ వాళ్ళు. ఈయన యేసుక్రీస్తు ఏ రోజైతే తను చనిపోతాడో,
చనిపోయిన తర్వాత 3-4 రోజుల తర్వాత మళ్ళీ తను రిసరెక్ట్ అవుతాడు అనమాట. అంటే ఏమంటారు రిసరెక్ట్ అవడం అంటే మళ్ళీ బతుకుతాడు. బతికిన తర్వాత అప్పుడు వాళ్ళ శిష్యుల కొంతమందికి కనిపిస్తాడు అనమాట ఆయన. కనిపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ టెస్టిమెంట్ లోపల ఏవైతే ఉన్నాయో అటువంటి అనుభవాలే ఈయన శిష్యులందరికీ కలుగుతాయి. ఉదాహరణకి ఓల్డ్ టెస్టిమెంట్ లోపల ఒక మనిషి చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి తీసుకెళ్తారని ఉందనుకోండి. న్యూ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తుకు అలాగే జరిగింది. ఉదాహరణ చెప్తున్నా. సో మనకు ఎట్లా అయితే మనకు బ్రహ్మదేవుడు ఏ విధంగానైతే ముందు చెట్లు, తర్వాత వెదురు, ఇవన్నీ లతలు ఇవన్నీ పుట్టించాడో వీళ్ళకి కూడా అట్లా దాదాపు సిమిలర్ గా ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఈయన శిష్యులందరూ కలిసి న్యూ టెస్టిమెంట్ అని చెప్పి రాశారు. రాసి ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ ఈ రెండింటిని కలిపి బైబిల్ అంటారు. యూదులేమో ఓల్డ్ టెస్టిమెంట్ ఫాలో అవుతారు. బైబిల్ ఏమో ఓల్డ్ టెస్టిమెంట్ ప్లస్ న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏమో భగవంతుడు ఇంకా రాలేదు. కల్కిని వాళ్ళు ఏమంటారు, మెసాయా ఇంకా రాలేదు అని వీళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారంటే కల్కి దేవుడు వచ్చాడు, ఆయన పేరే యేసుక్రీస్తు అని వీళ్ళు నమ్ముతారు. మొత్తం ఇది 2 పుస్తకాలు కలిపితే బైబిల్ అంటారు. ఇలా కొన్నాళ్ళు కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత మన గ్రాండ్ మొహమ్మద్ ప్రవక్త వచ్చాడు అనమాట. ఆయన రావడమే ఆయన చాలా బద్దకిష్టి, భార్య సొమ్ము తింటూ అలా ఉంటూ ఉండేవాడు అనమాట. అందులో మొత్తం మీద ఎలా అవుతారంటే ఆయన యూదులు ఆనందంగా ఉండడము, కొంతమంది విగ్రహారాధన చేయడము ఇవన్నీ చూశాడు. ఏదో విధంగా వీళ్ళని మార్చాలి అని తను మతం పెడతాడు. మతం పెట్టి ఈ ఇందాక చెప్పిన పుస్తకాలు కాకుండా, బైబిల్ పుస్తకాలు కాకుండా తను ఒక 4 పుస్తకాలు యాడ్ చేస్తాడు అనమాట. చేసి నా తర్వాతకి ఎవరు ప్రవక్త ఉండరు అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసి నేనే లాస్ట్ ప్రవక్తని అని చెప్పేసి ఒక రిజిడ్ రూల్స్ పెడతాడు. ఇప్పుడు బైబిల్ అనుకోండి, బైబిల్ 1000 సార్లు మారింది. మనకంటే ఎక్కువ సార్లు మారింది బైబిల్. కానీ మీరు ఇది తీసుకున్నట్లయితే సార్ ఒక చిన్న డౌట్, ఇందులో కల్కి ఎందుకు వస్తాడు? ఆయన మన దశావతారాల్లో ఒకటి కదా, మన అవతారాలు. కల్కి అంటే వాళ్ళు మెసాయా అంటారు, జడ్జిమెంట్ డే అంటారు. మనం ఏదైతే ప్రళయం అంటామో వాళ్ళు ఇంగ్లీష్ లోపల జడ్జిమెంట్ డే అంటారు. సేమ్ అన్ని ధర్మాలు ఒకే రకంగా ఉంటాయి, ఏం తేడా ఉండదు. దేవుడు ఒకడే కదా సార్. వాళ్ళు ఒక్క పాయింట్ ని పట్టుకొని ఊరికే ఆర్గ్యుమెంట్ చేస్తారు సార్. ఏదంటే జీసస్ 3 రోజుల్లో లేచి వచ్చాడు, మీ హిందువుల్లో ఏ దేవుడు అన్న అలా లేచి వచ్చాడా? ఇక వాళ్ళని వదిలేయండి, వాళ్ళందరూ మూర్ఖులు. నేను మీకు యాక్యురేట్ హిస్టారికల్ ఇవే చెప్తున్నాను. అది మరి అతను మళ్ళీ లేచి రావడం ఎందుకు సార్ అలా? అది మనకు తెలియదు. ఆయన శిష్యులు చెప్పారు అలా లేచి వచ్చాడని, మనకేం తెలుసు? అయినా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కదండి సౌజన్య గారు, మనం ఎప్పుడో లక్షల కోట్ల ఏళ్ల క్రితం మన ధర్మం. అంటే వాళ్ళు సనాతన ధర్మం అంటే భగవంతుడితో వచ్చినప్పుడే, కానీ వాళ్ళు అసలు ఏ రకంగా యాక్సెప్ట్ చెయ్యరు. ఒక 5 నిమిషాలు ఉంటే మొత్తం అయిపోతుంది నేను చెప్పేది. సరే, అప్పుడు ఈయన మహమ్మద్ ప్రవక్త వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే తన అందరినీ మార్చడం మొదలెడితే ఆయన 3-4 ఏళ్ళు కష్టపడినా కూడా 60-70 మంది ఆయన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మారుతారు, అంతే, ఇంకెవరు మారరు. వాళ్ళలో కూడా ఎక్కువ మంది ఆయన భార్యలు వాళ్ళు వీళ్ళే ఉంటారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే దారుల్ ఇస్లాం, దారుల్ హరబ్, దారుల్ అమన్ అని చెప్పేసి 3 పద్ధతులు తీసుకొచ్చి ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న చోట వేరే వాళ్ళని బతకనీయకూడదు, ముస్లిమ్స్ లేని చోట వేరే మతం ఉన్న దగ్గర మనం మెల్లమెల్లగా వాళ్ళ యూనిటీని దెబ్బతీసి వాళ్ళని మనలోకి లాగాలి. దాన్ని యుద్ధ భూమి అంటారు, దారుల్ హరబ్ అంటారు. 3వది ఏంటంటే దారుల్ అమన్. ఎక్కడైతే ముస్లిమ్స్ చాలా తక్కువ ఉంటారో, అవతల జనాలు చాలా స్ట్రాంగ్ ఉంటారో మనం ఏం మాట్లాడద్దు. అమన్ అంటే పీస్ అంటారు ఇంగ్లీష్ లోపల. సో దారుల్ అమన్ అంటారు. అలా చేసుకుంటూ వాడు ఏం చేశాడు, మెల్లమెల్లగా ప్రచారం మొదలెట్టాడు. అలాగా ఇజ్రాయెల్ వాళ్ళని చంపేయడం, ముందు యూదులందరినీ చంపడం మొదలెట్టాడు. ఆ తర్వాత క్రిస్టియన్స్ అందరినీ చంపడం మొదలెట్టారు. అట్లా అందరినీ చంపుకుంటూ దండయాత్రలు చెయ్యొచ్చు అని చెప్పేసి మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. ఆయన బతుకున్న రోజుల్లోనే వందలాది దండయాత్రలు చేసి చాలా మందిని చంపిన తర్వాత నువ్వు వాళ్ళ భార్యలని నువ్వు బానిసలుగా ఉంచుకోవచ్చు. అందుకే ఆడవాళ్ళని పిల్లల్ని చంపొద్దు అంటారు. ఎందుకు చంపొద్దు అంటే ఆడవాళ్ళనేమో నీ ఏమంటారు, లైంగిక బానిసలు అంటారు. కావాలని తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్ లో చెప్పడం ఇష్టం లేక. అలా ఉంచుకోవచ్చు, పిల్లలనేమో వెట్టి చాకిరీ చేయించుకోవచ్చు అని చెప్పేసి అట్లా దారుణంగా హింసిస్తారు అనమాట. సో ఆడవాళ్ళని ఎంతమందినైనా ఉంచుకోవచ్చు నువ్వు దగ్గర. సో భార్యలు కూడా ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటి రూల్స్. ఆడవాళ్ళకి బోల్డ్ అని రిస్ట్రిక్షన్స్, మగవాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, నువ్వు ఏం చేస్తే అదే రాజ్యం. సో ఇట్లా చేసి ఇవన్నీ కంటిన్యూ చేసిన తర్వాత ఏమైంది, అతను చనిపోయిన తర్వాత కూడా మతము బాగుంది కదా, మగవాళ్ళందరికీ బాగుంది. నువ్వు రాక్షసుడుగా బతకాలి అంటే ఎందుకు బతకరు? ఎవరికైనా అవకాశం ఇచ్చి నువ్వు రాక్షసుల్లాగా ఉండాలంటే అది అలా కొనసాగి వాళ్ళు అన్ని దేశాలను జయించారు. ఆ జయిస్తున్నప్పుడు ఏమైందంటే మొత్తం ఆఫ్రికా మొత్తంని కన్వర్ట్ చేశారు. అరబ్ దేశాలు ఇవన్నిట్లో ఉన్నటువంటి గ్రీక్ అనేది మతం లేదు తెలుసా ఇప్పుడు మీకు? అంత దారుణంగా గ్రీక్ మతం మొత్తాన్ని లేపారేశారు. అట్లా ఎన్నో
ఎన్నో వీటిని ఏమంటారు వాటిని అబ్బా వాటిని ఏమంటారండి, కల్చరల్ వీటిని ఏమంటారు, మొహంజోదారో నాగరికత, సివిలైజేషన్స్ ఎన్నిటినో నాశనం చేసేసారు వాళ్ళు. అన్ని చోట్ల స్ప్రెడ్ అయిపోయారు. స్ప్రెడ్ అయిపోయి క్రిస్టియన్స్ అందరినీ కూడా విన్నవాడిని తన్ని వినని వాడిని తన్ని విన్నవాడిని నయాన భయాన పెట్టి మార్చేసేవాళ్ళు. అలా మారుస్తూ 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 చివరికి కొన్ని వందల సంవత్సరాల కొట్లాడుతున్నారు. ఈ సమయంలో ఏమైందంటే యూరోప్ లో కూడా ఎంటర్ అవుతున్నప్పుడు ఆ రోజుల్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసరికి ఏమైతుందంటే ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల క్రిస్టియన్స్ కన్వర్ట్ అవడం తగ్గిపోయింది. సో అన్ని దేశాలు కన్వర్ట్ అయిపోయాయి. ఆ క్రిస్టియన్ దేశాలు కన్వర్ట్ అవ్వలేదు, కొన్ని ఉండకుండా అట్లా క్రిస్టియానిటీ మిగిలిపోయింది. సో మిగతా నాగరికతలన్నీ నాశనం అయిపోయాయి. భారతదేశానికి వచ్చి చంపేయడం మొదలెట్టారు, అందరినీ తనడం మొదలెట్టారు. ఇందాక చెప్పిన జిజియా ట్యాక్స్ అవన్నీ వేశారు. ఇవన్నీ వేసినా కూడా భారతదేశంలో కూడా ఎవరు మారలేదన్నమాట. మారకపోతే వాళ్ళకి అర్థం కాదు, ప్రపంచంలో ఇన్ని నాగరికతలను నాశనం చేసిన భారతదేశంలో హిందూ ధర్మం ఇంత గొప్పగా ఎలా మిగిలిపోయింది అనేది వాళ్ళ క్వశ్చన్. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మాత్రం కొన్ని వందల సంవత్సరాలు కొట్టుకొని ఇదయ్యారు. క్రిస్టియన్స్ లోపల కూడా మొదటి లోపల ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు పరమ ఇదిగా వాళ్ళు కూడా రాక్షసంగా బిహేవ్ చేయడము, వీళ్ళు కూడా చంపుకోవడం ఇవన్నీ జరిగేవి. ఆ తర్వాత ఒక 200-300 years బ్యాక్ నుంచి క్రిస్టియానిటీ లోపల మార్పు వచ్చి వాళ్ళు ఏంటంటే మాది మంచి పీస్ రిలీజన్, మాది చాలా మంచిది అని చెప్పేసి వాళ్ళు అనుకొని అప్పటి నుంచి కొద్దిగా తగ్గించారు. ఈ ఇస్లాం మతం మాత్రము 7th century నుంచి ఎట్లా ఉందో అప్పటి నుంచి ఇప్పటికి అట్లాగే ఉంది. మారని వాళ్ళని చంపేయి వాళ్ళ డబ్బును దోచేసుకో, ఏం చేసినా తప్పులేదు, ఏం చేసినా కూడా నువ్వు తప్పులేదు. ఆడవాళ్ళ విషయం లోపల ఎంత ఘోరంగా ఉన్నా తప్పులేదు. అసలు ఆడవాళ్ళకి అసలు వాళ్ళ దాంట్లో ఎందుకుంటారో కూడా తెలియదు మనకు. ఆడవాళ్ళు అంత ఆశ్చర్యం. గమ్మతైన విషయం ఏంటంటే ఆడవాళ్ళకి అసలు ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చేది ఏంటంటే వారికి 72 మంది భార్యలు దొరుకుతారు అనమాట. చనిపోయిన తర్వాత 72 హోరే అని అంటారు. సో వాళ్ళ 72 ఆడవాళ్ళు దొరుకుతారు స్వర్గం లోపల అని అంటారు అనమాట. ఇది వాళ్ళ జీవిత ఆశయం ఏంటంటే 72 మంది భార్యల్ని తెచ్చుకోవడం. మరి ఆడవాళ్ళకి ఏం దొరుకుతుంది? ఆడవాళ్ళు అంటారు మరి మాకేం దొరుకుతుంది అని ఆ పాకిస్తాన్ ఆమె అడిగింది ఒకసారి ఇంటర్వ్యూ లోపల. అడిగితే ఆ 72 మందికి నువ్వే షేర్ని కాదు సర్దార్ని అవుతావు అంటే ఏంటి అని. సర్దార్ని అంటే ఏంటంటే భర్త దగ్గరికి ఎవరెవరు వెళ్ళాలి అని చెప్పేసి ఈమె డిసైడ్ చేస్తుంది అనమాట. సో అంత నీచమైన రిలీజన్ వచ్చేసి మారకుండా, ఇప్పుడు బైబిల్ అంటే 200 సార్లు 300 సార్లు వాళ్ళ గ్రంథంని మార్చుకున్నారు, కానీ వీళ్ళు మార్చుకోలేదు. ఎవరు ముస్లిమ్స్ మార్చరు. వాళ్ళు మహమ్మద్ టైంలో రాసినటువంటివి ఏవైతే ఉన్నాయో మహమ్మద్ తర్వాత అవి ఇప్పటికి అవే కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే అవే నియమాలు ఇప్పటికీ పాటించాలంటారు వాళ్ళు. అందుకోసమే వాళ్ళు టెక్నాలజీకి వ్యతిరేకము, మిగతా వాటన్నిటికి వ్యతిరేకము, మార్పుకి వ్యతిరేకము. అందులోపల మీకు క్రూరులుగా ఉండని వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. ఎందుకంటే అందులోపల ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ధర్మం అలా చెప్తుంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ ధర్మం ఏం చెప్తుందో వాళ్ళు అదే పాటిస్తారు. అలా పాటించి అలా వచ్చి మన దేశం లోపల కూడా చాలా కన్వర్షన్స్ చేశారు. ఆ కన్వర్షన్స్ లో మన తాతలు, తండ్రులు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళందరూ మారకుండా జాగ్రత్త పడ్డారు. ఎట్లా జాగ్రత్త పడ్డారు? ఇప్పుడు ఇందాక చెప్పే కదా, జిజియా ట్యాక్స్ కట్టడానికి వెళ్ళేవాళ్ళు. వెళ్తే వాడని చేసేవాడు దా కట్టడం అందరినీ లైన్ లో నిలబెట్టేవాడు. ఫస్ట్ వాడిని దా అని చెప్పేసేవాడు. కొంతమందిని జుట్టు మీద ఉమ్మేవాడు, కొంతమందిని మొహం మీద ఉమ్మేవాడు, కొంతమందిని నోరు తెరిచి ఉమ్మేసేవాడు. ఉమ్మిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళాలి వాడు. ఒక లైన్ అడ్వాన్స్ అవుతాడు అనమాట. అవగానే అప్పుడు వాడిని చెంపదెబ్బలు కొడతారు. అంటే నిన్ను కొట్టరు, నీలో ఉన్న సైతాన్ని కొడతారు అనమాట. వాళ్ళు నీ మీద దెయ్యం ఉంది కాబట్టి నువ్వు వాళ్ళ దేవుడిని నమ్మడం లేదు అనుకుంటారు వాళ్ళు. అనుకొని వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఎవరి దేవుడు వాళ్ళకు ఉన్నాడు కదా. సో వాళ్ళకి అది నమ్మకం లేదు. దాంతో ఏం చేస్తారంటే వాళ్ళు కొడతారు. కొట్టగానే ఆ దెబ్బ తినాలి వీరు. దెబ్బ తిన్నాక అప్పుడు వెళ్ళి ఆ ట్యాక్స్ అమౌంట్ ఆ మంత్ కి ఎంత ఉందో అంత కట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. అది కాక మీరు వాళ్ళ షరియాలో ఉన్నటువంటివి పాటించాలి. మీరు ఎట్లయినా సరే బలవంతంగానైనా సరే పాటించాలి. మీరు దేవుళ్ళని వాళ్ళని పూజ చేసుకుంటే ఇంట్లో ఉండి పూజ చేసుకుంటారు. అయితే హిందూ ధర్మంలో అదృష్టవశాత్తు ఏమైందంటే ఈ దేవాలయాలు ఇవి ఉండడం వల్ల, మన దగ్గర యూనిటీ ఉండడం వల్ల, మనకేంటంటే కోరికలు ఎక్కువ ఉండడం వల్ల హిందువులలో మన ధర్మం బాగా నిలబడింది. ఇది కాక ఏమైంది, మెయిన్ ఈ నిలబడడానికి అంతా కూడా కొంతమంది ధార్మికులు, బ్రాహ్మిన్స్ వీళ్ళందరూ బాగా నిలబెట్టారు. సో ఇదే టైంకి మన భారతదేశం ఎంత రిచ్ అనేది అందరికి తెలిసిపోయి పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, ఇలా చాలా మంది మన పైన దండయాత్ర చేసి వాళ్ళల్లో కొంత ఆక్యుపై చేసుకున్న తర్వాత ఫైనల్లీ బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ మొత్తం అంతా అయిపోయింది. ఆ తర్వాత భారతదేశం పైన బెంగాల్ పార్టుని ఆక్యుపై చేసుకున్నారు అనమాట వాళ్ళు. బెంగాల్ అనేది ఆ రోజు లోపల పోర్ట్ కు దగ్గర ఉండేది, బాగా రిచ్ ప్లేస్ అనమాట. ఆ బెంగాల్ ను ఆక్యుపై చేసుకున్న తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా స్ప్రెడ్ అయిన తర్వాత 1857 వరకు వాళ్ళు అలా పరిపాలించారు. 100 ఏళ్ల వరకు కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉండేవాడు. తర్వాత 1857 వచ్చిన తర్వాత సిపాయిల తిరుగుబాటు జరిగింది.
జరిగిన తర్వాత అందరూ చిత్తుగా ఓడిపోతారు మన వాళ్ళు, యూనిటీ సరిగ్గా లేక. వీళ్ళందరికీ లీడర్ ఎవరంటే బహదూర్ షా జఫర్ అని, అతను సర్వ సైన్యాధిపతి అనమాట. అతను మొఘల్ రాజ్యంలో లాస్ట్ కింగ్. సో అతను మన రాజులందరికీ వీళ్ళందరూ కలిసి యునైటెడ్ గా పోరాడతారు, కానీ డిస్క్రీట్ ఇది పోరాటాలు ఎక్కడిదక్కడే కేంద్రీకృతమైనవి, సెంట్రలైజ్డ్ పోరాటం కాదు. దాంతోనే ఓడిపోతారు, బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు దీన్ని వాళ్ళ దేశంలో కలిపేసుకున్నారు. కలిపేసుకొని అట్లా అట్లా వెళ్ళిన తర్వాత ఎంతో మంది మహానుభావులు జీవితాలు లక్షలాది కోట్లాది మంది చనిపోతే మనకు స్వాతంత్రం వచ్చింది. అందులోపల మహానుభావులు చాలా మంది చనిపోయారు. ఆయన బాల్ గంగాధర్ తిలక్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన హిందూవాది అన్నమాట. ఆయనని పాపం ఆయన ఓపిక ఉన్నప్పుడు తీసుకుపోయి ఆయనని జైల్లో పెడతారు. ఆ జైలు లోపల 6 ఏళ్లలో ఆయన ఆరోగ్యం మొత్తం నాశనం అయిపోతుంది, ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు ఆయన. తర్వాత చనిపోతాడు. అలాగే మళ్ళీ మనకు ఒక గొప్ప ఆయన లాలా లజపత్ రాయ్ అని ఉండేవాడు. ఆ లాలా లజపత్ రాయ్ని సైమన్ గోబ్యాక్ అని 1927 లోపల అనమాట ఆ యుద్ధం జరిగినప్పుడు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు సైమన్ కమిషన్ ని వెనక్కి వెళ్ళిపోమని అది ప్రతిఘటన చేస్తుంటే, అది ఏముంది, నిరసనలు అంతే కదా, ఆయుధం లేని జనాలు నిరసన చేస్తుంటే మన లాలా లజపత్ రాయ్ అని ఒక చిన్న ఏమంటారు ఒక మేకను కోసి చంపేసిన రేంజ్ లోపల చంపేసి, మెడను కోసి చంపేసి చాలా దారుణంగా రక్తం పోయి 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 వారం రోజుల పాటు అత్యంత దారుణమైనటువంటి హింసలో చనిపోతారు అనమాట. ఆయన చనిపోతారు. ఇంతలోకే భగత్ సింగ్ వాళ్ళు, మనకు అంతకు ముందు చనిపోయిన భగత్ సింగ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, చిన్న చిన్న పిల్లలు 17, 18, 20 ఏళ్ల పిల్లలు పాపం వాళ్ళు ఊరికంబం మీద ఎక్కుతారు. వాళ్ళు కూడా ఏం చెయ్యరు పాపం తప్పు. ఆ సమయంలో కాపాడాల్సిన వాళ్ళు కూడా ఎవరు కాపాడరు. సో ఈ సమయం లోపల 1925 లోపల ఈ ఆర్ఎస్ఎస్ స్థాపించడం అంటూ జరిగిందనమాట. సరే, తర్వాత మొత్తం మీద దేశం కంటిన్యూ అయింది. తర్వాత 1940s లోపల ఎలక్షన్స్ అవి పెట్టుకున్నారు అనమాట. పెట్టుకుంటే ఎలక్షన్స్ లోపల ముస్లిం లీగు ఓడిపోయింది కాంగ్రెస్ చేతి లోపల. ఓడిపోతే వాళ్ళు ఏం చేశారంటే అప్పటి నుంచి లేదు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళలో ఉన్న ముస్లింస్ ని మా మీద అటాక్ చేపిస్తున్నారు, ముస్లింస్ కి మధ్య పోటీ పెట్టి కాంగ్రెస్ గెలుస్తుంది, మాకు కొత్త దేశం కావాలి అని చెప్పి 2 నేషన్ థియరీ పెట్టారు. 2 నేషన్ థియరీ ఒప్పుకోరు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు డాడ్ అంటారు, డైరెక్ట్ యాక్షన్ డే అని. ఆ డైరెక్ట్ యాక్షన్ డేకి దిగి బెంగాల్ లోపల లక్షలాది మంది, వేలాది మంది హిందువులను చంపేసేస్తే అప్పుడు ఇక అందరూ తగ్గేసి సరే ఒప్పుకున్నారు అనమాట 2 దేశాలు అవడానికి. ఆ 2 దేశాల్లో కూడా బెంగాల్ అటువైపు వెళ్ళిపోవాల్సింది, కానీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ఆయన మహానుభావుడు, నిన్న ఆయన వర్ధంతి అనమాట. ఆయన వల్ల మళ్ళీ మనకు ఆ బెంగాల్లో కొద్ది భాగం మిగిలింది అంతే. అది వెస్ట్ బెంగాల్ అని అంటాం కదా, ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ గా, అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు దాన్ని, అలా విడిపోయింది. విడిపోయిన తర్వాత కూడా మనం చేసిన తప్పిదాల వల్ల మళ్ళీ మన దేశం లోపల ప్రపంచంలో హైయెస్ట్ ముస్లిమ్స్, సెకండ్ హైయెస్ట్ మన భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు అందరికంటే హైయెస్ట్ ముస్లిమ్స్ ఉన్నది ఇప్పుడు మనకి ఇండోనేషియాలో, సెకండ్ హైయెస్ట్ ఉన్నది భారతదేశంలో, తర్వాత పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువ ముస్లిమ్స్ ఇండియాలో ఉన్నారు ఈరోజు. సో మనం చేస్తున్న పాలసీల వల్ల, వీటి వల్ల అయితే హిందూ ధర్మాన్ని ఎవరు నాశనం చేయలేకపోయారు. కాకపోతే ఏమైందంటే మన భూమిని లాగేసుకున్నారు. మన భూమిని, ఇక్కడున్న భూమిని కొంత, అక్కడున్న భూమిని కొంత, అక్కడున్న భూమిని ఇవన్నీ కొట్టేశారు అనమాట. కొట్టేసి మన అఖండ భారతాన్ని అంతా కూడా నాశనం చేశారు. ఇప్పుడు హిందూ కుష్ మౌంటైన్స్ అని ఉన్నాయి. ఆ హిందూ కుష్ మౌంటైన్స్ అనేది హిందువులను చంపగా ఏర్పడినటువంటి మౌంటైన్స్ అన్నమాట. అవి వాటిని హిందూ కుష్ మౌంటైన్స్ అంటారు. ఆ మౌంటైన్స్ లో కొందరు వేలాది మంది, లక్షలాది మంది హిందువులను చంపారు, కానీ మతం మారలా. సో మిగిలింది ఏంది, బ్రాహ్మిన్స్. ఇక బ్రాహ్మిన్స్ ను చంపకపోతే వీళ్ళు ఇదిగా లేరు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే తమిళనాడు లాంటి ప్రాంతాలలో ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళ ప్రభావం ఎక్కువ లేదో అటువంటి ప్రాంతాల లోపల వాళ్ళు ఏం చేశారంటే ద్రవిడియన్ మూవ్మెంట్ అది ఇదని చెప్పి తీసుకొచ్చి మన చరిత్రలన్నీ కూడా తప్పుగా రాసి, మన చరిత్రలని తప్పు చూపించి, మొఘల్ రాజులని గొప్ప వాళ్ళ రాజులుగా చూపిస్తూ ఇలా చేసి మనకు సెక్యులర్ అని చెప్పేసి మనకు చెబుతూ వాళ్ళకి ఎక్కువ రైట్స్ ఇస్తూ మన తమిళనాడులో వేలాది మంది బ్రాహ్మిన్స్ ని ఊచకోత పోసేశారు. దొరికిన బ్రాహ్మణ్ని దొరికినట్టుగా చంపేశారు అనమాట. ఇప్పటికీ కూడా మీరు ఛానల్స్ లో వీటిల్లో చూస్తే 99% ఆఫ్ ద ఛానల్స్ బ్రాహ్మిన్స్ కి అగేనిస్ట్ గానే ఉంటాయి. దానికి కారణం ఏంటంటే బ్రాహ్మిన్స్ ని చంపేస్తే ఇక మిగతా వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇవి నేర్చుకోవడానికి వీటికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో అది అట్లా అక్కడ ఆపేయచ్చు అని చెప్పేసి ఉందన్నమాట. అందుకోసమని బ్రాహ్మిన్స్ కూడా ఏమైందంటే ఈ సాఫ్ట్వేర్ కి వెళ్ళిపోవడం, వాటి ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, వాళ్ళలో కూడా 90% మంది మారిపోయారు.
ఇక మిగిలిన కొద్ది శాతం మందికి భోజనం గడవడానికి కూడా ఉండదు వాళ్ళ దగ్గర. కొద్ది మంది బ్రాహ్మణులు చాలా సక్సెస్ అవుతారు, వాళ్ళు మాత్రం మంచిగా డబ్బులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. మిగతా బ్రాహ్మణ్స్ అందరూ కూడా అడుగు తింటూ ఉంటారు. ఆలయాలలో ఉన్న బ్రాహ్మణ్స్ కానీ, వేదం నేర్చుకున్న ఇతర బ్రాహ్మణులు కానీ, వీళ్ళందరూ కూడా చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంటారు. సో వాళ్ళకు కూడా మోసం చేస్తే కానీ డబ్బు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ధర్మాన్ని అన్ని మూలలలో నాశనం చేశారు. సో అందుకోసం అని చెప్పేసి ఇది లోపల ఏంటంటే నమస్తే సదా వత్సలే, కష్టం లేండి, మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందాం. అయితే అందులోపల ఏమంటాడు తెలుసా, నాకు శక్తినివ్వు, నా దేశాన్ని కాపాడుకునే శక్తినివ్వు, నీ వల్లనే మేమిందరము ఇక్కడ ఉన్నాము. భూమి అంటే మనకేమంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు కదా, ఇది రివర్స్ అన్నమాట. దేశం అంటే మట్టి, ముందు నువ్వు ఉన్న భూభాగాన్ని కాపాడుకో. ప్రపంచంలో ఇంకెక్కడ కూడా హిందూ ధర్మం లేదు, ఎక్కడ కూడా లేదు. ఇంకెందుకంటే నీకంటూ హిందూ దేశం ఒక్కటి కూడా లేదు. నేపాల్ ఉండేది, అది కూడా ఇప్పుడు కన్వర్ట్ అయింది అని చెప్పేసి చెబుతూ అప్పుడు అంటారు అనమాట. అందులో ఉన్న మొత్తం ఇందులో ఉన్నవన్నీ కూడా సంస్కృతం రిలేటెడ్వే ఉంటాయి అనమాట. అంత సంస్కృత పదాలే, సంస్కృత ఇవే. 100% సాంస్క్రిట్ వాడేది ఒక్క ఆర్ఎస్ఎస్ లోనే, 100% సాంస్క్రిట్. ఇందులో ఏంటంటే కేవలం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు వస్తారు, దేశభక్తి గురించి చెప్తారు. అజేయాంచ విశ్వస్య దేహే చ శక్తి, ఎంత అద్భుతం అంటే ప్రతి అది ఇదన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటి, నేతుమే తత్స్వరాష్ట్రం, నేను గొప్ప దీన్ని, నేను నా భారతదేశాన్ని అఖండంగా చేసుకుంటాను, నా భారతదేశం నాకు తల్లి, నాకు శక్తినిచ్చింది. స్వయం స్వీకృతం నస్ సుగం కారయేత్, నా దారంతా కూడా ముళ్ళదారి, దాన్ని భరతమాత నువ్వు నా దారినంతా కూడా సక్రమంగా చెయ్యి. అందులో ఒక్కొక్క లైను చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది. ఇది కాక ఏకాత్మత స్తోత్రము, ఇది ఇలాంటివి ఎన్నో, ఇవి కాక దేశభక్తి గీతాలు. సో ఎక్కడ కూడా ఒక చిన్న అబ్జెక్షన్ పాయింట్ కూడా ఉండదు, ఒక చిన్న అబ్జెక్షన్ పాయింట్ కూడా ఉండదు. వేరే మతం వాళ్ళలో కూడా గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మెన్షన్ చేస్తారు. అష్రాఫుల్లా అని ఒక ఆయన ఉంటాడు అనమాట, అతను వేరే మతానికి చెందిన వాడు అయినప్పటికీ కూడా అతని కథలు మేము ఆర్ఎస్ఎస్ లో నేర్చుకుంటాం. అతడి తల్లి అంటదన్నమాట, నువ్వు భారతదేశము పోరాటంలో ఉంటున్నావు కదా, నువ్వు ఏం చేయగలవు అంటే, నేను ఏదన్నా చేయగలనమ్మా దేశం కోసం అంటాడు. అనగానే అప్పుడు తల్లి ఏం చేస్తుంది, కొవ్వొత్తిని తీసుకొచ్చి అతని చేతి మీద కాలుస్తుంది. కాలుస్తే ఇతని చెయ్యి కాలిపోతూ ఉంటుంది, అలాగే పట్టుకొని ఉంటాడు అనమాట అష్రఫుల్లా. ఉంటే అప్పుడు తల్లి అంటుంది అనమాట, కరెక్టే, ఈ నిర్ణయం నీ లోపల ఉంది కాబట్టి నువ్వు దేశం కోసం నిలబడచ్చు. దేశం భక్తి తప్పితే ప్రపంచంలో ఇంకా గొప్పది ఏది లేదు, దేశాన్ని కాపాడుకున్నప్పుడే నువ్వు ధర్మాన్ని కాపాడుకుంటావు అని చెప్పి కొడుకుంది. ఆ విధంగా వేరే ధర్మాల వాళ్ళని కూడా ఇది ఉండదు, కానీ మన ధర్మము యాజ్ ఇట్ ఈస్ గా నేర్చుకోవాలి, యాజ్ ఇట్ ఈస్ గా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళలో హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, టాప్ లెవెల్ పీపుల్ ఉంటారు. ఎంతో పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, అత్యద్భుతమైనటువంటి స్థానాలలో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఎట్లా నేల మీద కూర్చుంటారు, మట్టిలో కూర్చుంటారు. ఓకే, అన్ని రకాల ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేవా కార్యక్రమాలు జరిగేది ఇక్కడే. కొన్ని వందల డివిజన్స్, వందల గ్రూపులు అసలు సాఫ్ట్వేర్ నేర్పిస్తుంటారు. ఆ నేర్పించేవి మన ఇన్ఫోసిస్ వాటికంటే పెద్ద పెద్ద ఫెసిలిటీస్ ఉంటాయి. అది కాక మళ్ళీ ఇది మన హాస్పిటల్స్, ఎన్ని లెక్కలేనని హాస్పిటల్స్, వైదేహి హోమ్స్ ఏవైతే ఈ ఆడపిల్లలకు వాళ్ళే చదివించి వాళ్ళే ఇది చేసి, అక్కడికి వెళ్తే అయితే నాకు ఏడుపు వచ్చేసింది. ఆ ఆడపిల్లల్ని చూస్తుంటే నాకు ఒక 10 మంది మగపిల్లలు ఉంటే బాగుండు, అందరికీ ఈ పిల్లల్ని చేసుకునేవాడిని అని అనిపించింది అనమాట. అంత అద్భుతంగా పెంచుతుంటారు వాళ్ళు. ఎవరైతే ఆడపిల్లలు పాపము ఇళ్లలో పెంచలేరో వాళ్ళని వీళ్ళందరూ పెంచి ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ చెయ్యనంత సేవ చేస్తారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మనమందరము మన ధర్మాన్ని గుర్తించాలి. ఎవరితోని కొట్లాడి ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. మనం ఎంత గొప్ప ధర్మంలో పుట్టాము అని చెప్పి దేవుడికి ప్రతిరోజు నమస్కారం చేయాలి. ఇంత గొప్ప ధర్మంలో నన్ను పుట్టించావంటే నేను ఎంత అదృష్టం చేసుకొని ఉన్నాను భగవంతుడా అని చెప్పేసి హిందూ ధర్మం పైన మనం గట్టిగా నిలబడాలి. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలలో ఈ మత పిచ్చి పోయింది, మత ఛాందస వాదులు తగ్గిపోయారు. మన దేశంలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మళ్ళీ పరమ దుర్మార్గంగా చేస్తారు. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మీరు వేరే దేశాలలో వాటి లోపల ఉన్నటువంటి వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు వివేకానందుడు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు మన ఆఫీస్ లో నుంచి వాళ్ళు వస్తారు కదా, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారు. మన ధర్మం గురించి వాటి గురించి క్రిటిసైజ్ చేయరు. కొందరు వందల వేల మంది మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మీకు చెప్పాలంటే కంచీధామ్ ఎవరైనా విన్నారా అండి? ఇందు లోపల కంచీధామ్ ఎవరైనా విన్నారా? అల్మోరా డిస్ట్రిక్ట్ విన్నారా అండి ఎవరైనా? ఉత్తరాఖండ్ లో అల్మోరా, నైనితాల్ అని ఎవరైనా విన్నారా? ఆ నైనితాల్ దగ్గర కంచీధామ్ అని ఉంది. అక్కడ వచ్చి ధర్మంని మార్చుకున్న వాళ్ళు కొందరు వందల వేల మంది. ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే మార్క్ జుగన్బర్గ్ కావచ్చు, జూలియా రాబర్ట్స్ కావచ్చు, లెక్కలేనంత మంది. అంటే ప్రపంచంలో టాప్ కంపెనీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా
హిందూ ధర్మం అంటే ఆకర్షితులై ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మం ఇప్పుడు పాపులర్ అవుతుంది. అన్ని దేశాల లోపల కూడా మన హిందూ ధర్మం ఇప్పుడు గొప్పగా విలసిల్లుతుంది. మీరు ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడ హిందూ ధర్మం అత్యంత గొప్పగా నడుస్తుంది. ఇది చూసిన తర్వాతనే ఇప్పుడు మీరు అరబ్ లో గాని అక్కడ గాని ఇక్కడ గాని మన ఆలయాలు ఎందుకు కట్టిస్తున్నారు? ఎందుకంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి మంచిని గుర్తించి. జర్మన్ లో అయితే మొత్తం ఇప్పుడు ఎవరైనా పిహెచ్డి చేయాలంటే జర్మన్కి వెళ్తే చాలు, అక్కడంతా మన గ్రంథాలన్నీ హిందూ గ్రంథాలన్నీ దొరుకుతాయి. సో అట్లాగా మన ధార్మిక ఆలోచనలు అన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా పెరిగాయి. పెరిగిందయ్యా ఎక్కడయ్యా అంటే ఇక మన దేశంలో బద్దకిస్టులు ఎక్కువ. టైము ఇది లేదు సార్, 9 అయింది సార్ పండుకోవాలా, ఇక మీరు ఏం మాట్లాడుతున్నారు, అన్నం తినే టైం అయింది, ఎక్కువసేపు మాట్లాడతారు సార్ మీరు, ఏదో క్యాజువల్ గా అడిగినాం మీరు ఇంతసేపు చెప్తారా హ్యాట్. సో మన దగ్గర ఇలాంటి జనాలు ఎక్కువ మంది ఉన్నారు. మనము మన అదృష్టం ఏంటో తెలుసుకోకపోవడము అది అంతకంటే పెద్ద దురదృష్టం. జై శ్రీకృష్ణ. ఇందులో ప్రశ్నలవి ఏమి వద్దు, ఊరికే మీకు జస్ట్ క్లుప్తంగా ధర్మాలు ఎలా ప్రారంభమయ్యాయి అని చెప్పడం కోసం. మన ధర్మంలోంచి ఎన్నో ధర్మాలు విడిపోయాయి. బౌద్ధ ధర్మము, జైనుల ధర్మము, సిక్కుల ధర్మము, ఇవన్నీ కూడా వెళ్ళినప్పటికీ కూడా వాటన్నిటి లోపల హిందూ ధర్మం యొక్క ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ లోపల సరైన మార్గం, రాచ మార్గం ఉంటుంది. వేరాజ్ మీకు అబ్రహైకం మతాలు ఏవైతే వచ్చాయో, మనం యూదుల మతం నుంచి మొదలెట్టి క్రిస్టియానిటీ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఇస్లాం మతం కావచ్చు, అదొక గ్రూపు. వీళ్ళ లోపల ఏమైందంటే మనది కోట్ల కొద్ది సంవత్సరాల కింద ఉందంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి ఒక పోప్ను అడిగారు ఒకళ్ళు. అడగగా ఆయన వీళ్ళు ఏదో మాట అడుగుతున్నారని నాకు తెలిసి తెలియకుండా 24th October 3800 అని చెప్పాడు అనమాట. చెప్పగానే ఇప్పుడు ఏంది, సో మనుషులు అప్పటి నుంచి ఉన్నారు 3800 నుంచి. సో అలాంటప్పుడు హిందూ మతం 7000 సంవత్సరాల కింద ఎక్కడుంది అంటారు వాళ్ళు. కానీ అది వాళ్ళ నమ్మకం అని వాళ్ళు గుర్తించారు, ఇది మా నమ్మకం కదా అని గుర్తించారు. అందువల్ల ఇప్పుడు మీరు అందరు ఇందాక లక్షల సంవత్సరాల కింద ఉంది అంటే 5 నిమిషాలు ఆగండి మీకే జవాబు దొరుకుతుందన్న కదా. సో మన దగ్గర ఏమైందంటే హిస్టరీకి ప్రూఫ్ లేకుండా అయిపోయింది మన దగ్గర. కానీ మనకు తెలుసు ప్రూఫ్ ఏంటి. ప్రూఫ్ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంగీరస అంబనీష యవనాశ్వ త్రయాశేయ ప్రవర. మేమేం చదువుతాం ప్రతిరోజు. చదివినప్పుడు ఏమవుతుంది, చతుస్సాగర పర్యంతం 4 సముద్రాలు, చుట్టూరా 4 సముద్రాలు ఉన్నాయి మాకు అని చెప్తాం. మనకి ఎన్ని సముద్రాలు ఉన్నాయి ఇప్పుడు? 3 సముద్రాలా 4 సముద్రాలా? ఇప్పుడు ఎన్ని సముద్రాలు ఉన్నాయి మనకు? 3. ఒకప్పుడు 4 సముద్రాలు ఉండేవి. ఆ 4 సముద్రాలు ఎప్పుడు ఉండేవి అంటే హిస్టరీ ప్రకారము, మన జాగ్రఫీ ప్రకారము 49 మిలియన్ ఇయర్స్ బ్యాక్, అంటే 490 లక్షల సంవత్సరాలకు ముందు మన ఇండియా చుట్టూ 4 సముద్రాలు ఉండేవి. మనము కిందికి ఇలా సౌత్ వచ్చేసేసి మనం ఈ ఆస్ట్రేలియాకు దగ్గరలో ఉండేవాళ్ళం అనమాట. ఇది గ్రాడ్యువల్ గా కదులుతూ వచ్చేసి యూరాల్ మౌంటైన్స్ కి కొట్టుకొని అక్కడ హిమాలయ పర్వతాలు ఉద్భవించాయి అన్నమాట. హిమాలయ పర్వతాలు ప్రపంచంలోనే పుట్టినటువంటి లేటెస్ట్ మౌంటైన్స్, కొత్తగా పుట్టిన మౌంటైన్స్ అన్నమాట. అలా వచ్చి కొట్టుకుంటే అంటే కొట్టుకోక ముందు 490 లక్షల సంవత్సరాల కింద ఇది పుట్టించారు. ఇది చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని. అంటే 490 లక్ష సంవత్సరాల కిందనే మన ధర్మం ఉంది. లేకపోతే అప్పుడు త్రిసాగర పర్యంతం అనొచ్చు కదా. ఈ మధ్యలో వచ్చింది అంటే త్రిసాగర పర్యంతం అంటారు, అనరు. మళ్ళీ మననేమంటారు, జంబూ ద్వీపే అంటారు. ఇది మనది ఉన్నది ద్వీపం కాదు, మనం ఉన్నదాన్ని ద్వీప కల్పము అనాలి. కానీ ద్వీపము అన్నారంటే ఏంది, వాడు ఆ మంత్రం చెప్పినప్పుడు మన దేశం ద్వీపంగా ఉండేది. మన దేశం ద్వీపంగా ఎప్పుడు ఉంది? 490 లక్షల సంవత్సరాల కిందనే ఉంది. అంటే కనీసం తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా 490 లక్షల సంవత్సరాల కింద నుంచే మన భారతదేశం లోపల ఈ వేదాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో ఓల్డెస్ట్ ఇది ఖచ్చితంగా మనదే. కాకపోతే అది వేరే వాడు గుర్తించాల్సిన అవసరం ఏముంది మనకు. ఇప్పుడు మొన్న ఒక విషయం ఏదో 9000 సంవత్సరాలు కార్బన్ డేటింగ్ అని చేస్తారు అనమాట. చేసి కనుక్కుంటే 9000 సంవత్సరాల కిందది అని చెప్పి తెలిస్తే ఇప్పుడు వేరే ప్రపంచంలో వాళ్ళందరూ ఒప్పుకోరు. అది నీళ్ళలో తీసిన దానికి కార్బన్ డేటింగ్ చేయకూడదు అని. ఇవన్నీ మీకు అర్థం కావాలి అంటే యూ షుడ్ అండర్స్టాండ్, మీకు జాగ్రఫీ తెలిసి ఉండాలి, కొత్త హిస్టరీ తెలిసి ఉండాలి. అప్పుడే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. సో నేనేం చేస్తానంటే మొత్తం ఒక 1 year, ఒక 6 months తర్వాత ఒక జాగ్రఫీ సెషన్ తీసుకుని మొత్తం అక్షాంశాలు, రేఖాంశాల నుంచి మొదలెట్టి ప్రపంచం ఎట్లా డివైడ్ అయింది, ఎలా రొటేట్ అవుతుంది భూమి, ఇవన్నీ తెలుసుకుంటూ ఒక్కొక్క ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నాయి, ఇంతకు ముందు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇందులో కొంత భాగాన్ని మనము నారాయణీయంలో చాలా రోజుల కింద తెలుసుకున్నాం. గ్లోబ్ పెట్టుకొని నేను ఒక్కొక్కటి చూపించాను. గ్లోబ్ లోపల ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి? నేను గ్లోబ్ పెట్టుకొని చూపించింది ఎవరికైనా? ఆ క్లాస్ ఎవరికైనా? జ్యోతిషంలో కాదు నారాయణీయంలో చూపించాను ఒకసారి. వివిధ 1.5 year బ్యాకే చూపించారు.
సో అలా గ్లోబ్ పెట్టుకోండి, అందరూ ఇంట్లోపల ఒక గ్లోబ్ పెట్టుకొని దాన్ని జ్ఞాపకం ఇలా ఉంచండి. తిప్పుతూ ఇలా తిప్పండి, గ్లోబ్ ని ఇలా తిప్పండి. తిప్పితే ఒక బ్యూటిఫుల్ కంట్రీ కనిపిస్తుంది. కనిపించగానే అమ్మ ఇది నా కంట్రీ అని దండం పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి తిప్పండి, మళ్ళీ మన భారతదేశం కనిపిస్తుంది. అప్పుడు ఇట్లా నిలబడి నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం సదా మహామంగళే పుణ్యభూమే త్వదర్థే పతత్వేషకాయో నమస్తే నమస్తే ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూత ఇమే సాదరం త్వాం నమామే వయం త్వదీయాయ కార్యాయ బద్ధా కటీయం శుభామాశిషం దేహి తత్పూర్తయే అజేయాంచ విశ్వస్య దేహి చ శక్తిం సుశీలం జగత్యేన నమ్రం భవేత్. ఇలా అద్భుతమైనటువంటి మీనింగ్ తో ప్రతి భాగంలో కూడా మన దేశం ఈ పాట ఈ గ్రూప్ లో పెట్టండి. దేశం యొక్క గొప్పతనము ఇవన్నీ కూడా మనకు అందులో తెలుస్తాయి అనమాట. ఒక్క చోట ఒక్క మాట ఒక్క ఇది కూడా తప్పు లేని ఒకే ఒక ఆర్గనైజేషన్. ఇంకా మిగతాది ఇప్పుడు బీజేపీలో మంచి వాళ్ళు ఉన్నారా, లేరు, ఏబీవీపీలో ఉన్నారా, ఉండకపోవచ్చు. ఇంకా ఆర్ఎస్ఎస్ లో మాత్రము 100% దేశభక్తులే ఉంటారు. ఎనీవే, సో ఇవాళ చాలాసేపు అయింది. ఒక్క శాంతి ఒక మంత్రం ఏదైనా తెలుసుకుందామా ఈ రోజు? ఇవాళ ఏంటంటే మీరు వేదం నుంచి ఇంకో దాంట్లోకి తీసుకెళ్లారు. ఒక్కసారి ఇప్పుడు గురించి ఒకసారి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలా సార్ మీరు? అంటే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అనేది ఒకసారి చెప్పి మేమంతా చేరాలంటే ఎట్లా అనేది ఆ ప్రొసీజర్ అవన్నీ ఒకసారి చెప్పండి సార్ దయచేసి. మహమ్మద్ ప్రవక్త, అది గ్రేట్ గ్రాండ్ మహమ్మద్ ప్రవక్త అన్నారు కదా సార్, అది ఎవరికి సంబంధించిన వాడు? అతను వీళ్ళకి ఇజ్రాయేల్ వాళ్ళకి సంబంధించిన వాడా? క్రిస్టియన్ మతంలో పుట్టినవాడు. ఇప్పుడు మనకు ప్రపంచంలో ఎబ్రహికం మతాలు ఏవైతే ఉంటాయో, ముందు యూదులు అంటే ఓల్డ్ టెస్టిమెంట్, తర్వాత క్రిస్టియన్ మతం, ఓల్డ్ టెస్టిమెంట్ ప్లస్ న్యూ టెస్టిమెంట్ వీళ్ళ బుక్స్. ఇది కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత ఇదే మతంలో పుట్టినటువంటి మహమ్మద్ ప్రవక్త ఇదే మతంలో పుట్టాడు. పుట్టి ఈ మతానికి ఇంకొక 4 పుస్తకాలు యాడ్ చేశాడు. ఖురాను, రివర్బరేషన్స్, ఇంకా 2 బుక్స్ ఉన్నాయి. ఓకే, నాకు సడన్ గా జ్ఞాపకం ఒక్క నిమిషం. అన్ని మతాలు వీళ్ళ అన్ని మతాలలో ఒకటే యాడమ్ అండ్ ఈవ్ కాన్సెప్ట్ ఉంటుంది. యాడమ్ అండ్ ఈవ్ అని ఇద్దరు పుట్టారు. మొదట్లో యాడమ్ అని ఒక ఆయన పుడతాడు. ఆ యాడమ్ కి అతని ఎముకల నుంచి భగవంతుడు ఈవ్ ను తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత వీళ్ళు ఇంద్రియాలని నిగ్రహించుకోలేకుండా ఉంటారన్నమాట. ఒక యాపిల్ తినవద్దు, మీరు ఆనందంగా ఉండండి అంటాడు. యాపిల్ అంటే ఏంటంటే సుఖభోగాలు, అది తినేస్తారు. యాపిల్ తినగానే వాళ్ళ లోపల ఏమంటే కామం పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళలో క్రోధం పెరుగుతుంది. క్రోధం పెరిగినప్పుడు దేవుడికి వ్యతిరేకంగా మీరు ఉన్నారు, ఎప్పుడైతే కామ క్రోధాలు పెరిగాయో అప్పుడు మీరు చెడ్డవాళ్ళు అయిపోతారు అని వాళ్ళ మతం అలా స్టార్ట్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు వేరే మతాల్లో తప్పొప్పులు మనము చెప్పాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఏంటంటే భగవంతుడు అందరికీ కూడా వినిపించాడు. మన ఋషులకు ఎలా అయితే వినిపించాడో, మోజెస్ కి 10 కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు అలాగే దేవుడు వినిపించాడు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా నేను దేవుడిని అని చెప్పుకోలే. యేసుక్రీస్తు బతికినన్ని రోజులు నేను దేవుడి కుమారుణ్ణి, దేవుడి సందేశం తీసుకొని వచ్చాను అంటాడు. మహమ్మద్ ప్రవక్త కూడా అలాగే నేను ఎప్పుడు సందేశాలు అని చెప్పేసి ఇట్లా అనుకుంటూ వాడు సందేశాలు వింటాడు అనమాట. సో అలాగా వాళ్ళు ఎవరైనా కూడా దేవుడు సందేశాలు తీసుకొచ్చిన వాళ్ళే. మనకు కూడా ఋషులు ఏమంటారు, నేను చూశాను అమృత బిందు ఉపనిషత్తు లోపల, నేను చూశాను ఆ పరమాత్ముని చూశారు. అతడు ఎలా ఉన్నాడో తెలుసా? దుఃఖాలకు అటువైపు, అజ్ఞానానికి అటువైపు, అత్యంతమైన. మీరు చాలా బాధపడుతున్నారు ఇది అందుకే నేను చెప్పను, అది ప్రాబ్లం. సో మన ధర్మము చాలా గొప్పది. అంటే ఇదేంటంటే అన్ఫార్చునేట్లీ తెలియని వాళ్ళు ఎక్కువ. ఇది మన ధర్మం ఎంత గొప్పది అని ఇప్పుడు ఎంత గొప్పదో తెలిస్తే కదా ఎమోషన్స్ వచ్చేది. ఏదో సంభాజీని కొడుతున్నాడు ఔరంగజేబు, కూల్ గా పాప్కార్న్ తింటున్నాం మనం అంతే. ఎమోషన్ అసలు గుండెలో ఎమోషన్ లేదు, ఒక దేవుడు అంటే భక్తి లేదు, ఒక దేశం అంటే భక్తి లేదు. అలా పశువుల్లాగా బతకడమే. ఎంతసేపు ఆ ఎమోషన్ లేదు. ముందు మన దేశం యొక్క గొప్పతనం తెలుసుకుంటుంటే ఎంత ఎంత ఎమోషన్ రావాలి. భగత్ సింగ్ వాళ్ళు మన పిల్లల కంటే చిన్న పిల్లలే. రాజ్గురు, భగత్ సింగ్, సుఖ్దేవ్ వాళ్ళని చంపుతున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు. సుభాష్ చంద్రబోస్ తెలుసా, ఆయన జీవితంలో ఎప్పుడూ అద్భుతమైనటువంటి జీవితం ఆయనది. ఐఏఎస్ లో టాపర్, ఆల్ ఇండియా టాపర్, ఐసిఎస్ అనే వాళ్ళ రోజుల లోపల.
టాపర్ అయితే ఇంట్లో కూడా ఆయన చాలా రిచ్ ఫ్యామిలీ అన్నమాట. ఆ టైంలో మహాత్మా గాంధీ గారితో ఆయనకి చిన్న ఇదైతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉండేవారు. ఆ టైంలో ఇద్దరి మధ్య తేడాలు వస్తాయి. తేడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆయన మహాత్మా గాంధీ గారితో విభేదిస్తారు. విభేదించినా ఆయన మహాత్మా గాంధీ అంటే ఈయనకి ఇష్టమే, కానీ మహాత్మా గాంధీకే సుభాష్ చంద్రబోస్ అంటే ఇష్టం లేదు. ఆయన అంటాడు, నీ అతివాదం వల్ల మా మితవాదులందరికీ చెడ్డ పేరు వస్తుంది అని ఈయనకి ఎగెనిస్ట్ గా ఒకరిని నిలబెడతారు. జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ వీళ్ళందరూ ఎవరు నిలబడరు, భయపడతారు. సుభాష్ చంద్రబోస్ ఉన్న పేరు ముందు మేము ఓడిపోతామని చెప్పి. అప్పుడు పట్టాభి సీతారామని మన తెలుగు ఆయన నిలబెడతారు ఆయనకి ఎగెనిస్ట్ గా, సుభాష్ చంద్రబోస్ కి నిలబెడితే ఆ ఎలక్షన్స్ లో ఈయన గెలుస్తాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా. అప్పుడు మహాత్మా గాంధీ అంటాడు, నువ్వు గెలిచావు సరే, కానీ నేను చెప్పిన మాట వింటేనే నువ్వు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉండాలి, లేకపోతే నువ్వు వెళ్ళిపోవాలి. ఇతను అంటాడు, లేదు నా మాట వినండి, ఇప్పుడు ఇంకా మనం సరైన దారిలో వెళ్ళట్లేదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఇలా మోడరేట్ గా తీసుకెళ్తే లాభం లేదు అంటే రెండవ ప్రపంచ యుద్ధం ఇంకో 3 ఏళ్ళు అతి త్వరలో ఎండ్ అవుతుంది. ఇది 1939 సంగతి నేను చెప్తున్నది. ఎండ్ అవుతుంది. ప్రపంచ యుద్ధం అయిపోగానే, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోగానే బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాన్ని మనకు ఫ్రీగా ఇస్తామన్నారు. నువ్వు ఇప్పుడు ఏ కోతి పని చేసినా మనకు రాజ్యం రాదు, మన స్వరాజ్యం రాదు అంటాడు. ఈయన అంటాడు, ఇలా అనుకోవడమే తప్పు, ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది 1914 to 1918. జరిగిన తర్వాత 1919 లోపల జలియన్ వాలా బాగ్ జరిగిందా లేదా? ఊచకోత పోసారు, మన హిందువులందరినీ చంపేశారు, దారుణంగా చంపారు జలియన్ వాలా బాగ్ లో. కాబట్టి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మనకు రాజ్యం ఇస్తారు అనుకోవడం తప్పు, నా మాట వినండి అంటాడు. ఆయన మాట్లాడు, నా పాడైపోయిన ఒక కొడుకులాగా నేను భావిస్తాను అంతే అంటాడు. ఈయన బయటకు వచ్చేస్తాడు. బయటికి రాగానే బ్రిటిష్ వాళ్ళు ఈయనని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఈయన తప్పించుకొని, వాళ్ళందరి నుంచి తప్పించుకొని తన మేనల్లుని తీసుకొని ఒక కార్ లోపల ఇంట్లోంచి అర్ధరాత్రి కూడా బయలుదేరి, తల్లికి ఏం చెప్తారంటే, చిన్నప్పటి నుంచి తను స్పిరిచువల్ పర్సన్ అన్నమాట, ఎవరు మన సుభాష్ చంద్రబోస్. ఆయన తల్లికి ఏం చెప్తాడంటే, ఒక తెర వేసి, అమ్మ ఈ తెర వెనుక నేను ఉంటాను, నేను మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అంటే ప్రతిరోజు తల్లి దాని కింద ఫుడ్ పెడుతూ ఉంటుంది, ఫుడ్ ప్లేట్ని తోసేస్తూ ఉంటుంది. ఈయనేమో ఇంట్లోంచి పారిపోతాడు, తన మేనల్లుని తీసుకొని గడ్డం అవి వేషం మొత్తం మార్చేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి కాల్కా టు షిమ్లా అక్కడికి వెళ్తాడు. అక్కడి నుంచి మళ్ళీ లాహోర్ కి రైల్లో వెళ్తాడు. లాహోర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కి నడుచుకుంటూ వెళ్తాడు. ఆఫ్ఘనిస్తాన్ లోపల ఈయనకి రష్యన్ వాళ్ళు ఇది ఇవ్వాలి, రష్యన్ ఎంబసీ వాళ్ళు ఇతనికి వీసా ఇస్తామంటారు. కానీ ఇతను వెళ్ళినప్పుడల్లా ఇతనికి లోపలికి రానియ్యారు అనమాట. అందులో ఇతను వేషం మార్చుకొని ఉంటాడు కాబట్టి ఎవరు గుర్తుపట్టారు. అప్పటికే సుభాష్ చంద్రబోస్ వరల్డ్ వైడ్ చాలా పెద్ద లీడరు, గాంధీ కంటే కూడా పెద్ద లీడరు. ఆ సమయం లోపల ఈయనని ఎట్లాగా చివరికప్పుడు ఇతను వేషం మార్చుకొని ఉంటాడు, గుర్తుపట్టారు. చివరికి ఏమవుతుందంటే జర్మనీ వాళ్ళు మాత్రం ఈయనకి వెంటనే చూసి అదే మీరా అని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందంతో, ఈయనకు రష్యాది దొరకదు ఎంతసేపు ఎంట్రన్స్, జర్మనీ వాళ్ళకి దొరుకుతుంది అనమాట. ఆ జర్మనీ వాళ్ళకి దొరకగానే జర్మనీ వాళ్ళ ద్వారా జర్మనీకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీళ్ళే ఈయనకి ఇక అసలు ఈయన ఎట్లా అంటే మహారాజులాగా ట్రీట్ చేస్తారు. 100 బెడ్రూమ్ల ఇల్లు, పెద్ద ఆఫీసులు అన్ని ఇస్తారు. ఈయన అసిస్టెంట్ వస్తుంది అనమాట. అసిస్టెంట్ చూసేసరికి ఈయన ఆశ్చర్యపోతాడు. ఈయన చదువుకుంటున్నప్పుడు ప్రేమించిన అమ్మాయి అనమాట, వేరే మతం ఆమె వియత్నాం కాదు, నేను ఆవేశంలో చెప్పడంలో కొన్ని ఊర్లు మర్చిపోతా. సో ఆ అమ్మాయి అన్నమాట. ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. అక్కడే పెళ్లి చేసుకున్నాక 2 నెలల పాపం. చివరికి ఏమవుతుందంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుని వెళ్ళాలంటే హిట్లర్ అంటాడు, నేను మీ దేశంకి రావడం చాలా దూరం అవుతుంది, కాబట్టి నువ్వేం చేస్తావంటే జపాన్, మా పార్ట్నర్ పేరు జపాను, నువ్వు జపాన్ కి వెళ్తే జపాన్ లోపల నువ్వు అక్కడ ఈజీగా వాళ్ళ సహాయం తీసుకొని నువ్వు సైన్యాన్ని తీసుకొని బ్రిటిష్ వాళ్ళ పైన దండయాత్ర చేయొచ్చు అని చెప్తారు అనమాట. అప్పుడు ఆయన అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారు. చేసినప్పుడు 2 నెలల పాపను వదిలేసి ఏడ్చుకుంటూ పాపము ఈ పడవలో కొంత దూరము, తర్వాత ఈదుకుంటూ కొంత దూరము అలా వెళ్ళి చాలా కష్టమైన జర్నీని చేసి తుపాకులన్నిటికీ ఎదిరించి ఏమీ లేకుండా వెళ్ళిపోతాడు హాంకాంగ్ కి. వెళ్ళి అక్కడ ఆజాద్ హిందూ ఫౌజ్ పెట్టడం జరుగుతుంది. దానికి అప్పుడు ఈయన పెట్టాడు అనేసరికి ప్రపంచ వ్యాప్తంగా ఫండ్స్ వస్తాయి, డొనేషన్ వస్తుంది, అంత వస్తుంది. సైన్యాన్ని తీసుకుంటాడు, మణిపూర్ దాకా అటాక్ కూడా చేస్తాడు. చివరికి ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయాడు అని చెప్పేసి ఒక రూమర్ అదేదో సృష్టించారు. మరి అది ఏంటి కరెక్టా కాదా అనేది ఈ రోజు వరకు కూడా తెలియదు అనమాట. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఫైల్స్ ని బయటికి తీశారు. బట్ ఆ ఫైల్స్ ని బయటికి తీసినా కూడా ఆ ఫైల్స్ లో ఏముంది అనేది మాత్రం ఎవరికి చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే అందులో ఏదో ఒక పెద్ద సీక్రెట్ ఉంది. అయితే తర్వాత ఏమైందంటే ఒక 10 ఏళ్ల తర్వాత, అంటే మన స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత మీరు ఇంటర్నెట్ లో చూడాలి ఇవన్నీ. మీరు ఏంటంటే ఇవి నేర్చుకోవడానికి ఆస్ట్రియన్ సార్, బోస్ గారి వైఫ్ ఆస్ట్రియన్, నేను గూగుల్లో చూసే చెప్తున్నాను సార్. కరెక్ట్, ఆస్ట్రియన్, కరెక్ట్. ఆ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ అనమాట.
ఆమెనే పెళ్లి కూడా చేసుకుంటాడు. 2 నెలల పాపని వదిలేసి వెళ్ళిపోతాడు. సరే, ఎనీవే కమింగ్ బ్యాక్ టు ఇది, పాపం అతను ఆ యుద్ధంలో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. అప్పుడు ఏడుస్తాడు అనమాట. తను ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అమ్మ నేను ఇంకా కూడా అక్కడ ఉన్న ప్రతిరోజు నాకు కిందికి భోజనం పంపిస్తుంది అని చెప్పేసి బాధపడతాడు. ఒకరోజు ఇతను మా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నప్పుడు పాపం ఒక మాస్క్ లోపల ఉంటాడు అనమాట. ప్రతిరోజు ఉంటే ఒక పోలీసు వచ్చి రోజు కొట్టి తీసుకెళ్తుంటాడు. మీరెవరు ఏంటి అంటే, ఈయన వేషం చూపించాడు కదా, ఏమన్నా తెలిస్తే బ్రిటిష్ వాళ్ళకి తెలిసిపోతుందని చెప్పి వాడికి డబ్బులు ఇచ్చి ఊరుకుంటూ ఉంటాడు. వాడు ఓ రోజు డబ్బులు లేకపోతే ఈయన వాచ్ గుంజుకుంటాడు. వాచ్ గుంజుకోగానే ఏడుస్తాడు అనమాట సుభాష్ చంద్రబోస్. పక్కన ఉన్న ఫ్రెండ్ ఆలోచిస్తాడు, నువ్వు అసలు ఎప్పుడు ఏడవని వ్యక్తివి, ఎందుకు ఏడ్చావు నువ్వు అంటాడు. అంటే ఈ వాచ్ నేను ఐఏఎస్ ఎగ్జామ్ లో టాప్ అయినప్పుడు మా నాన్న నాకు ఇచ్చారు. ఇస్తే నేనేమన్నానంటే, నాన్న నేను బ్రిటిష్ గవర్నమెంట్ లో పనిచేయను, నేను బ్రిటిష్ వాళ్ళ కోసం పనిచేయను నాన్న అని చెప్పాను. చెప్తే ఆయన చాలా రోజులు బాధపడ్డారు. ఆయన కోరికని నేను ఇదన్నాను. మా నాన్నగారు ఇప్పుడు లేరు, ఆయన ఇచ్చిన గిఫ్ట్ కూడా నాకు ఇప్పుడు లేదు నా చెయ్యికి అని చెప్పి ఏడుస్తారు అనమాట. వీళ్ళందరూ మహానుభావులు. ఆయనకి ఏం తక్కువ జీవితంలో, అన్ని వదిలేశాడు. పిల్లల్ని వదిలేశాడు, ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాడు, రిచెస్ట్ పర్సన్ దాన్ని వదులుకున్నాడు. ఐఏఎస్ టాపర్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్లో ఆయన ఐసీఎస్ టాపర్, దాన్ని వదులుకున్నాడు. ఎందుకు వదులుకున్నాడు? వీళ్ళందరూ ఎందుకు వదులుకున్నారు? ఆఫ్టర్ ఆల్ మనము 2 దెబ్బలు కొడితే, ఇవాళ నన్ను ఎవరన్నా 2 దెబ్బలు కొట్టనియండి, నేను ఇస్లాంలోకి మారిపోతాను. 2 దెబ్బలు, ఎక్కువ కర్ర. మరి అలాంటిది ఆ రోజుల్లో అన్ని దెబ్బలు తిని మన ధర్మాన్ని ఎలా కాపాడుకున్నారు? సో ఇదంతా చూస్తే ఏంటంటే, మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఎవడు అంటే, నేను భావించే దేవుళ్ళ పేర్లు కొన్ని చెప్తాను చూడండి. శివాజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, వీళ్ళందరూ, లాలా లజపత్ రాయ్. చిన్నప్పుడు నాకు ఏం తెలియదు, చాలా చిన్నప్పుడు కూడా లాలా లజపత్ రాయ్ గురించి చెప్తే ప్రతిసారి నేను ఏడ్చేవాళ్ళి. ఆయన అలా చంపేశారు అన్న ప్రతిసారి నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు లాలా లజపత్ రాయ్ అంటే నాకు అంత ఇష్టం. తర్వాత ఎవరో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అంటుండేవాళ్ళు, అరే నువ్వు పూర్వజన్మల లాలా లజపత్ రాయ్ అయి ఉంటావు, అందుకే ఆ ఫీల్ ఇప్పుడు అవుతున్నావు. వాళ్ళందరి శవాల మీద మనము నడుస్తూ ఇవాళ మనం ఏం చేస్తున్నాము? హంగులు, ఆర్భాటాలు, అభిషేకాలు, పిచ్చి పారాయణలు, పిచ్చి వేషాలు. ఎంత వాళ్ళ 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 ముందు చూడండి. వీళ్ళందరూ మన దేవుళ్ళు, వీళ్ళందరికీ ప్రతిరోజు శివాజీ మహారాజ్ కి, సుభాష్, వీళ్ళందరికీ మీరు అంతలాగా ఎమోషనల్ అవ్వకండి. వీళ్ళందరికీ ఏం చేస్తే రుణం తీరుతుంది? వీళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మనం ధర్మం నిలబెట్టడం కోసమే కదా వీళ్ళందరూ కష్టపడింది. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఎంత నీచపు పనులకు దిగుతున్నాం? ఎంత మంది కష్టపడితే మనకు స్వాతంత్రం వచ్చింది, ఇంత హిందూ రాజ్యం మిగిలింది మనకు. ఈ హిందువులుగా పుట్టడం అనేది కొన్ని కోట్ల జన్మల అదృష్టం అయితే, భారతదేశంలో పుట్టడం ఇంకా గొప్పది. హిందూ అంటే ఏంటి? దోషాలని తొలగించేది, పాపాలను తొలగించేది. హిందూ అంటే తప్పులను తొలగించే మతం. భరతం అంటే చెప్పే కదా, భాసిల్లుతూ రమిస్తూ తరించే మతం ఇది. అంత గొప్ప దేశంలో, అంత గొప్ప మతంలో మనం పుట్టి మన మతాన్ని మనం కాపాడుకోలేని స్టేజ్కి వచ్చామంటే ఎందుకంటే మనకు మన గ్రంథాలలో చెప్పింది అవగాహన లేకపోవడమే. ఇది అవగాహన ఉంటే ప్రతిసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను వేదం నేర్చుకోక ముందు చాలా మంది నేనేమనుకునేవాడిని, వేదాల్లో ఉన్నవన్నీ కర్మకాండలే, అవన్నీ ఇదని. కానీ తర్వాత తెలుసుకుంటే ప్రతి సూక్తంలో, ఇవాళ మనం ఏదైతే సూక్తం తెలుసుకోవాలో అది ఆగిపోయింది. ఆ సూక్తంలో ఉన్నదంతా కూడా ఇంద్రుడు గొప్పతనము, దాని వెనకాల మన ఇంద్రియాల గొప్పతనము, మన ఆత్మశక్తి. ఇవి అంటే ఎంత గొప్ప అర్థాలతోటి మన ధర్మంని నిలబెట్టుకున్నాము. ఇంత మళ్ళా వచ్చే జన్మలో ఏ కుక్కగానో, నక్కగానో, చీమగానో, దోమగానో పుడితే ఏమైపోతాం మనం? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఏంటంటే, దొరికిన ఒకే ఒక జన్మని భగవంతుడి సేవ లోపల, మాతృభూమి సేవ లోపల పెట్టుకోవాలి. రేపు పొద్దున్న ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. అన్నిటికంటే గొప్పది దేశభక్తి. దేశభక్తి లేని దైవభక్తి వృధా. ఇటువంటి మహానుభావులు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏమి ఆశించి లాలా లజపత్ రాయ్ చనిపోయాడు? ఏమి ఆశించి భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉరికంబం అంతా ధైర్యంగా ఎక్కగలిగారు? ఏమి ఆశించి సోక్రటీస్ ఆ రోజుల లోపల తనను విషమిస్తున్నారు, నువ్వు ఒక్కసారి సారీ చెప్పవయ్యా అంటే, ఏం పర్వాలేదు, నన్ను వాళ్ళు ఏం చేయలేరు అంటాడు. తన శిష్యుడు వచ్చి నిన్ను పూడ్చాలా కాల్చాలా అని అడిగితే సోక్రటీస్ ఏమంటాడు? జవాబు ఏమంటాడు? నన్ను ముందు పట్టుకో చూద్దాం అంటాడు.
ఆత్మతత్వం తెలుసుకోవడం అన్నిటికంటే గొప్పది. అందుకే మన ప్రతి ప్రవచనంలో ఆత్మతత్వం గురించి మనం తెలుసుకుంటాం. ప్రతి దాంట్లో ఆత్మతత్వం అప్పుడు ఎందుకంటే భయం ఉండదు. వీరందరికీ కూడా ఆత్మతత్వం తెలిసినటువంటి వ్యక్తులు, వీరెవరికి భయం ఉండదు. పుట్టినప్పటి నుంచే హిమాలయాలకు వెళ్ళిపోతూ ఉండేవాడు సుభాష్ చంద్రబోసు. పరమహంస యోగానంద కథ మీరందరూ విన్నారు కదా. అదే ఒక యోగి ఆత్మకథ రాసిన ఆయన కూడా ఎప్పుడు హిమాలయాల్లో పారిపోతూ ఉండేవాడు హిమాలయాలకి. ఎందుకంటే వీళ్ళందరూ మహానుభావులు, వీళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు. వీళ్ళందరూ ఎంత కష్టపడితే దేశాన్ని ఇది చేశారు. వివేకానందుడు ఎంత కష్టపడితే భారతదేశం అంతా తిరిగాడు. శంకరాచార్య ఎంత కష్టపడితే హిందువులను యునైట్ చేశాడు. మహానుభావులు. వాడు అంటాడు కదా ఒక సినిమా లోపల, ఒక వీరుడి మరణము ఒక వీరుడి జననము అనుకుంటూ, ఒక వీరుడు మరణించాడంటే ఇంకొక వీరుడు ఉద్భవించాల్సిందే. అట్లా మనకు భారతదేశం లోపల అలా ఉండడం వల్ల 1000-1500 సంవత్సరాల పాటు మన మీద ఎన్ని దండయాత్రలు జరుగుతున్నా ఈ మాత్రమైనా మిగిలింది అంటే ఆలోచించండి. ఓకే, నాకు వాళ్ళు ఇంత సూపర్ ఫాస్ట్ గా చెప్పాను కానీ ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. కానీ గుర్తుంచుకోండి ఏంటంటే మన 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 దేశం సార్ ఒక విషయం సార్, ముస్లింస్ కు క్రిస్టియన్స్ కు చాలా బాగా సార్. మీరు అసలు ఇలా ఎలా చెప్పగలిసారా అని కనెక్ట్ చేసుకొని పేర్లు చెప్పుకుంటూ అన్ని, ఐ మీన్ ద ఫ్లో ఇస్ ఫ్లాలెస్ ఫ్లో అండి యాక్చువల్లీ. సార్ ఇందాక ఒక విషయం చెప్పారు, అది అదే వేడి అన్నంలో చెయ్య పెట్టినప్పుడు అట్లాంటి ఏదో చెప్పారు సార్ మధ్యలో. అష్రాఫుల్లాది కొవ్వొత్తి వాళ్ళ అమ్మ చేతిలో కాలుస్తుంది. కాలిస్తే తట్టుకుంటాడా లేదా తీసేస్తాడా కొడుకు అని చూస్తుంది. తట్టుకుంటే అయితే నువ్వు దేశమాత దీనికోసం వెళ్ళొచ్చు అని చెప్పి అంటుంది అన్నమాట. చెప్పండి సార్. ఇదే సేమ్ ఇవాళ నేను ఒక చోట చదివాను సార్, అది ముద్రా రాక్షసంలో వచ్చింది సార్. ఇది అన్నంలో వేడి అన్నంలో ఒక వేలు పెట్టించి తట్టుకోగలదా లేదా అని చూసి ఆ తర్వాత నువ్వు ఓకే అని పంపిస్తుంది ఆవిడ తల్లి. ఆ క్యారెక్టర్ చెప్తాను. ముద్రా రాక్షసం మన దాంట్లో ఉంది, ముద్రా రాక్షసం మన సిలబస్ లో ఉంది. నిన్న శ్యామలగా ఏదో క్వశ్చన్ వేస్తే నాకు ఇంకా ఈ రోజంతా చదువుతూ కూర్చున్నా, చాలా బాగుంది అది. నంద సామ్రాజ్యము అది అంతా చంద్రగుప్త మౌర్యుడు బాగుంది సార్. అందులో సేమ్ ఇదే బిట్ వచ్చింది సార్. కరెక్ట్. నందుడు, మహాపద్ముడు, వీళ్ళంతా వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకుందాం ఒకసారి. చాణక్యుడు వచ్చినటువంటిది, చాణక్య యొక్క జీవిత చరిత్ర మొత్తం తెలుసుకుందాం. అన్ని రకాల చరిత్రలు అంతా మొత్తం ఆల్ ఇండియన్ హిస్టరీలో ఒక్క భాగం కూడా వదలకుండా తెలుసుకుందాం. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, వరల్డ్ లోపల ఉన్నటువంటి మేజర్ సివిలైజేషన్స్. విశ్వనాథ సత్యనారాయణ గారు చంద్రగుప్త స్వప్నము అని ఒక స్టోరీ చాలా బాగుంది. గారు రాసినటువంటి ప్రతి గ్రంథము కూడా మీరు ఏదన్నా తీసుకోండి, హాహాహు తీసుకోండి, బాబు తీసుకోండి, 1000 పడగలు తీసుకోండి, ఆయన రాసినటువంటి చంద్రగుప్తుడి స్వప్నము అద్భుతమైనటువంటి పురాణ వైర గ్రంథమాల 12 భాగాలు. ఈ 12 భాగాల లోపల మీ అందరికీ తెలుసు అనుకుంటాను. మన పురాణ వైర గ్రంథమాల ఇప్పుడు ఆవిడ అన్నారు కాబట్టి చెప్తున్నాను, టాపిక్ కి డీవియేషన్ అయినా కొద్దిగా చెప్తాను. పురాణ వైర గ్రంథమాల అంటే ఏంటో మనకేమైందంటే, మన దేశం యొక్క ఇది మన సహదేవుణ్ణి ఈయన రాజ్యాభిషేకం చేస్తాడు. ఎవరు? జరాసంధుడు యొక్క తర్వాత వంశం సహదేవుడు వంశం. మన సహదేవుడు కాదు, జరాసంధుడు కొడుకు. అతన్ని చేసి అక్కడి నుంచి ఇది మొత్తం 2గా విడిపోయింది అనమాట మన దేశం మొత్తము. ఒకటేమో శ్రీకృష్ణుడిని పూజించే దేశంగాను, ఇంకోటేమో కాళీమాతను పూజించే దేశంగాను 2గా విడిపోయింది అనమాట. ఇటు కాశ్మీరు ఇటంతా ఒక హిందూ ధర్మం, ఇటు సైడ్ అంతా కూడా కృష్ణ హిందూ ధర్మం, ఇలా మొత్తం విడిపోయింది అనమాట. విడిపోయి 12,000 సంవత్సరాల పాటు కనీసము మన చరిత్ర మనకు తెలిసినది ఉన్నది అని చెప్పేసి చెప్పారనమాట. ఈ 12,000 సంవత్సరాలలో ప్రతి 1000 సంవత్సరాలకు ఒక గ్రంథాన్ని రాశారు ఆయన. ఈ 12,000 సంవత్సరాలకి ఇప్పుడు నాస్తిక ధూమము ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ ఏవైతున్నాయో 12 భాగాలుగా చేసి ఆ 12 భాగాలని మీకేంటంటే 12,000 సంవత్సరాల చరిత్రను కొంత మధ్యలో కొంత నాటకీయత పెడుతూ అత్యద్భుతమైనటువంటి శైలి లోపల ఆయన రాశారు. ఆ 12 పుస్తకాలు నా దగ్గర అసలు సాహిత్యము ఎంతుందో మా ఇంటి లోపల ఒక పెద్ద లైబ్రరీనే ఉంది. అసలు ఎన్ని పుస్తకాలు, ఎన్ని వేల పుస్తకాలు చదివానో, ఎన్ని వందల పుస్తకాలు చదివానో లెక్కలేదు అసలు. అందులోపల ఈ 12 పుస్తకాలు పురాణ వైర గ్రంథమాల మన భారతదేశ చరిత్రను ఇలా 3,000 సంవత్సరాలకు లిమిట్ చేసేసారు. 2,000 సంవత్సరాలు, 3,000 కూడా కాదు. వాళ్ళు ఏమన్నారంటే రామాయణ మహాభారతం చెలో 1700, తర్వాత ఇంతకు ముందు 1800 చెలో ఇట్లా పెట్టేసేసి మన గ్రంథాలని ఇది చేసేసారు, మన చరిత్రనంతా కూడా కప్పేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పురాణ వైర గ్రంథమాల అని చెప్పి రాయడం జరిగింది అనమాట. జై శ్రీకృష్ణ. సో ఈరోజు
మనము వేదం నేర్చుకోలేదు. సో అయినప్పటికీ కూడా మీకు నారాముడు అనే పుస్తకం అందులోదేనా సార్? అది పురాణ గ్రంథమా? నారాముడు అని రాశారు కదా ఆయన. నా రాముడు నా రాముడు నేను అందులోది కాదు, 12లోది కాదు, ఖచ్చితంగా కాదు. ఎనీవే, సో ఈ విధంగా అందరికీ ఈరోజు టాపిక్ డివియేట్ అయినా కూడా శ్రద్ధగానే విన్నారని ఆశిస్తున్నాను. ఇవాళ క్లాస్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చే వారము తీసుకుందాము. సరే సరే, ఆయన ఫస్ట్ వేణుగోపాల్ గారు, తర్వాత సత్యబ్రహ్మ గారు, తర్వాత సుధా గారు, తర్వాత హరిత అడగండి. ఒకరి తర్వాత కూడా అడగండి. వేణుగోపాల్ గారు అడగండి. సార్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి ఒక సీరియల్ గాని టీవీలో లేకుంటే సినిమా గాని ఎందుకు తీయడం లేదు? అంత గొప్ప చరిత్రాత్మకం ఉంది కదా. ప్రచారం చేయకూడదు, ప్రచారం ఉండదు. ఈవెన్ మీకు చేయకూడదు. మీకు ఆర్ఎస్ఎస్ లో ఈవెన్ చప్పట్లు కూడా కొట్టారు. ఆర్ఎస్ఎస్ లో మీరు స్పీచ్ మాట్లాడితే ఎవరు చప్పట్లు కూడా కొట్టారు. నినాదాలు చేయరు మీరు స్పీచ్ లవి ఇచ్చినప్పుడు అలాగా. సో అది ఇది ముస్లింస్ నుంచే వచ్చిందా సార్ ఈ క్రిస్టియన్స్ మతం? అవునండి, కరెక్ట్. వాళ్ళ కంటిన్యూయేషన్. ముందు యూదులలోంచి క్రిస్టియన్స్ లోంచి ముస్లిమ్స్. సేమ్ పుస్తకాలు, వాళ్ళ అన్ని పుస్తకాలన్నీ కూడా కామన్ ఉంటాయి. పేర్లు అవి కూడా అంటుంటారు. మాకు తెలిసిన వాళ్ళు ముస్లిమ్స్ మాట్లాడితే అదే మాట్లాడతారు వాళ్ళు కూడా. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ సత్యలత గారా? ఇందాక ఎవరో ఒక ప్రశ్న అడగబోతున్నారు. తర్వాత హరిత, తర్వాత సుధామోహన్ మేడం అడగండి. తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. ఇంతకాలం మిస్ అయ్యాను. ఈ మధ్య చేరాను. చాలా బాగుంది సార్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. హరిత? ఈ రోజు మీరు అట్లా ఇండియన్ మేము షాక్ అయ్యాం. అవన్నీ పేర్లు, రాజుల పేర్లు, ఆ హిస్టరీ అవన్నీ కూడా ఎట్లా గుర్తు పెట్టుకున్నారని. అసలు ఏ సబ్జెక్ట్ లో మీకు నాలెడ్జ్ లేదు అనేది నాకు చెప్పడానికి రావట్లేదు. అటు ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, మళ్ళీ వీళ్ళ క్రిస్టియన్స్ వాళ్ళ చరిత్ర కూడా తెలుసు, ముస్లిమ్స్ వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు, ప్రవక్త, వీళ్ళంతా కూడా చాలా చదివారు సార్ మీరు బుక్స్. నాలెడ్జ్ ఏమంటారు, మొత్తం ఒక పెద్ద నాలెడ్జ్ డేటాబేస్ మీరు. కానీ కొంతమంది ఏమి తెలియకపోయినా కూడా ఏదో తెలుసుకున్నట్టు. ఒక్క నిమిషం అండి. కొంతమంది జనాలు ఎట్లున్నారంటే ఒక్క చుక్క నాలెడ్జ్ ఏదో నేర్చుకొని ఏదో పెద్ద వాళ్ళు సాధించినట్టు పబ్లిసిటీలు, మీడియాలు ఏదేదో చేసుకుంటారు. అసలు నాలెడ్జ్ అంటే ఇది కదా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ హరిత. మన గురించి మనం తెలుసుకోవడం, అంతా మన గురించి మనం తెలుసుకోవాలి కదా. సుధా మేడం. అంటే సార్ మీరు ఆల్రౌండర్ సార్, ఏమనాలో తెలియదు. సినిమాల గురించి మాట్లాడేస్తారు, జాగ్రఫీ, హిస్టరీ, తర్వాత ఆధ్యాత్మికం. ఐ డోంట్ నో, ఐ థింక్ యు ఆర్ బ్లెస్డ్. అంతే. మీరు ఇంకా మీకు గాడ్స్ గిఫ్ట్. మేడం, తెలుసుకోవడం ఒకటి, మాకు అర్థమయ్యేటట్టు అంత ఫ్లోలో చెప్పడం అంటే ఇట్స్ అన్ఇమాజినబుల్. ఐ డోంట్ నో. ఇప్పుడు మీరు చెప్పినవి చిన్నవి చెప్తారు, మళ్ళీ అడిగేసరికే మాకు గుర్తుండదు. బట్ ఎంత మీరు సాధన చేస్తే ఇంత మీకు గుర్తుండి ఇంత చక్కగా మా అందరికి అటెన్షన్ డ్రా చేసేలాగా చెప్పగలుగుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్ టు యూ. ప్రణామాలు. అలాంటి పవర్. లక్ష్మీరాజ్యం గారు ఏదో చెప్తున్నారు, గట్టిగా చెప్పండి మేడం, వినిపించట్లేదు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అండి. ఎవరో ఒక్కళ్ళకే ఉంటుంది కానీ అందరికి అది సాధ్యం కాదు. అయ్యయ్యో లేదండి, అందరికి సాధ్యమే. నేను 4 అడుగులు వేసాను అంతేగాని సాధన చేస్తే సాధ్యం అయింది సార్. సాధన చెయ్యాలి, పట్టు పట్టాలి. దేవుడి బ్లెస్సింగ్స్ అవి కూడా. నా దృష్టిలో అయితే సార్ అది బయట పడతలేదు సార్. అట్లా చెప్పనా సార్, మీ జ్ఞాపక శక్తికి హైలైట్. అదేదో సినిమాలో చెప్తారు కదా సార్, అనుపమ్ ఖేర్, కృష్ణుడికి ఏం తెలీదు అన్ని తెలుసు ఆయన. అలా ఉంది మీ నాలెడ్జ్ అనిపిస్తుంది సార్. అదే డైలాగ్ గుర్తుకొచ్చింది నాకైతే. అయ్యో అట్టేం లేదండి, నేను సాధన కదా ఇప్పుడు. ఎందుకంటే ఇవన్నీ ఒక రోజు నేను నేర్చుకున్నవి కాదు కదా. ఒక రోజు నేర్చుకుంటే ఇవన్నీ నేర్చుకోవడం కష్టం. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి
నేర్చుకుంటూ వస్తున్నవి కదా. అది కాక శ్రద్ధ ఎక్కువ కదా నాకు. అది కాక ఏమైందంటే ఎప్పుడైతే మనకు బయట ప్రపంచంలో అనవసరమైన వస్తువులు మనం వదిలేస్తామో అవసరమైన వస్తువులు మనం చాలా సంపాదించుకోగలుగుతాం. మీ అందరికీ కూడా నేను అదే చెప్తున్నాను, మీరు ఆ ఆనందం పొందాలి, ఆ ఎమోషనల్ గా ఫీల్ అవ్వాలి అంటే ముందు అవన్నీ కూడా చదివి తీరాలి. మీరు చదివి తీరాలి. ప్రతి ఒక్కటి చదివిన తర్వాతనే ఆ ఆనందం మీకు వస్తుంది. చదవాలి, నేర్చుకోవాలి ఉన్న సమయం అంతా కూడా. ఎందుకంటే ఇంకెన్ని రోజులు ఉందో తెలియదు, ఇవాళ ఉంటామా రేపు ఉంటామా తెలియదు. అది జాగ్రత్తగా మనం చూసుకోగలం. 2 విషయాలు ఇంపార్టెంట్ సార్, శ్రద్ధ ఉండాలి, మూవీ సాధన ఉండాలి. చూపించారు సార్, మూవీ చూపించారు రీల్ ఇవాళ పూర్తిగా. మై గాడ్, అమేజింగ్. జై శ్రీకృష్ణ. సార్ మీలో జై శ్రీకృష్ణ. ఉన్న ఎమోషన్ రమణి గారు మాట్లాడండి. దేశం అంటే మీకు ఎంత ప్రేమ ఉంది, ఆ ఎమోషన్ అదంతా మీలో చూస్తున్నాం సార్. మీరు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదేమో సార్. పాలిటిక్స్ లో కూడా ఉంటే యూ కెన్ సర్వ్ మోర్ సార్. పబ్లిక్ పాలసీ మేకింగ్ ఇలాంటి వాటిలో యూ హ్యావ్ టు బి దేర్. నేను ఉన్నది సంతోషంగా ఉన్నాను కదా. మిస్ అవుతుంది మరి సార్, పాలిటిక్స్ కి వెళ్తే మనకి ఇవన్నీ మిస్ అయిపోతుంది. రామరాజ్యాన్ని అప్పుడు కూడా టైం తీసుకోగలరు. నేనైతే రామరాజ్యాన్ని చూడాలనుకుంటున్నాను సార్. అలాంటి రామరాజ్యాన్ని మీరు తీసుకొస్తారేమోనని నాకైతే ఆశగా. నిజంగా సార్ మీరు పాలిటిక్స్ లో ఉండాలి సార్. బీజేపీలో జాయిన్ అయిపోండి సార్. బీజేపీ ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నాను కానీ బట్ నేను ఏమంటానంటే ఇప్పుడు నాకెంతైతే నాలెడ్జ్ ఉందో ఈ నాలెడ్జ్ కంటే 1000 రెట్లు నాలెడ్జ్ ఉన్న ప్రైమ్ మినిస్టరే మనకున్నాడు. మహానుభావుడైనటువంటి ప్రైమ్ మినిస్టరే ఉన్నాడు. దైవ స్వరూపం. నేను చెప్పే కదా, శివాజీ వీళ్ళ రేంజ్ అనమాట. సుభాష్ చంద్రబోస్ ఇటువంటి వాళ్ళ రేంజ్. నాకు గుర్తొచ్చింది సార్, మోడీ గారు ఆ లిస్ట్ లో వాళ్ళు. కానీ మోడీ గారి దగ్గరికి మీరు పెడితే మేము కూడా వస్తాం సార్. కానీ అలాంటి సపోర్ట్ కావాలి కదా సార్. మోడీకి ఓటు వేయమని ఇది లిస్ట్ ఇచ్చారు సార్. నేను చెప్పాను ఆయన్ని మాకు కలిపి మాట్లాడిస్తే నేను ఓటు వేస్తానని చెప్పాను. నాకు ఆ కోరిక ఉంది సార్, మీరు పెడితే చెప్పండి సార్, కలుద్దాం. గ్రూప్ అందరినీ తీసుకెళ్ళండి సార్. మా వైజాగ్ వచ్చారు సార్, మా వైజాగ్ వచ్చారు కానీ చూడడానికి కుదరలేదు కదా. మోదీ గారు వచ్చారు కదా ఇప్పుడే మొన్న యోగాంధ్రకి వైజాగ్ వచ్చారు కదా. కానీ అంత సులువు కాదు కదా ఆయన్ని చూడడం, అంత ఈజీ కాదు కదా ప్రోటోకాల్ లో. అనురాధ గారు చెప్తున్నారు. అనురాధ గారు మోడీ గారిని ఎప్పుడైనా కలిసారా సార్ అని అడుగుతున్నారు. కలవలేదండి, డైరెక్ట్ గా ఇప్పుడు కలవలేదు. నేను అంత ఇది కాదు, నేను ఒక నార్మల్. మోడీ గారు మన అమరావతి కూడా వచ్చారు కదా సార్. అలా చూశాను కానీ డైరెక్ట్ గా కలవడం ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నేను పార్టీలకు సపోర్ట్ చేసినా నేను ఎప్పుడు నా లిమిట్స్ లో నేను ఉంటాను. ఎందుకంటే నేను ఎక్కడన్నా వెళ్తే నాకేదో లాభం ఉంది అనుకుంటారు కదా. నాకు ఎవరి నుంచి ఏమి ఆశించను. నేను నాకు ఎవరి నుంచి ఆశించే అవకాశం లేదు, అవసరం లేదు. నాకు ఒకరి దగ్గర ₹1 తీసుకోవాలన్నప్పుడు ఏమే ఒక చిన్న హెల్ప్ చెప్పే కదా, నన్ను ఇక్కడ నుంచి పక్క గల్లీలో తిప్పడానికి కూడా నేను నడుచుకుంటూ పోతాను కానీ నేను ఎవరి సహాయం తీసుకోను. నాకు భయం అది. నాకు వేరే వాళ్ళ నుంచి నేను ఏది ఆశించను. మనకి ఇష్టం కదా సార్ ఆయన అంటే. అప్పుడు మనం మన ఆలోచన కోసం మనం అనుకుంటాము. ఆయనకి సపోర్ట్ చేస్తాం, ఎందుకు చేయకుండా ఉంటాం. కానీ జై శ్రీకృష్ణ. సుధారాణి గారు ఏదో మాట్లాడుతుంటే ఆపాము. సుధారాణి గారు వచ్చారు కదా సార్ అంటున్నాను. మోడీ గారు అవును, కరెక్ట్ సార్. మీది ఒక చిన్న డౌట్ అండి, ఇది అడగచ్చో లేదో. మరి ఇప్పుడు మనకు భగవద్గీత అనేది సంస్కృతం కదా, అందరూ తెలుసుకోలేదు కదా. దాన్ని ఒకవేళ ఎవరైనా మహానుభావులు తెలుగులో అలా రాస్తే ఎట్లాగుంటదో అని నాకు ఒక ఐడియా. చాలా ఉన్నాయి తెలుగులో, చాలా వందల పుస్తకాలు, వేల పుస్తకాలు ఉన్నాయి. పుస్తకంతో మొదలెట్టి బోల్డ్ మంది రాశారు. మీరు తెలుగులో ఉన్న పుస్తకాలు చాలా చదవచ్చు. విద్యాప్రకాష్ ఆనందగిరి, సుందర చైతన్య, వీరి పుస్తకాలు చాలా బాగున్నాయి. జ్ఞానేశ్వరి ఒరిజినల్ బుక్ కూడా, ఒరిజినల్ బుక్ ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన బుక్ కూడా తెలుగులో ఉంది. జ్ఞానేశ్వరి చదవండి, చాలా గొప్ప పుస్తకం జ్ఞానేశ్వరి. అది చదివితే మీకు జ్ఞానేశ్వరికి మిగతా వాటికి డిఫరెన్స్ ఏంటంటే జ్ఞానేశ్వరి లోపల మీకు 100ల కొద్ది ఉదాహరణలు దొరుకుతాయి. సో నేను 13వ చాప్టర్ 14వ చాప్టర్ కోసము నేను చెప్పిన ఉదాహరణలలో అన్ని కూడా జ్ఞానేశ్వరివే. ఓకేనా? నేను జనరల్ గా ఆశువుగా చెప్పేస్తుంటాను ఉదాహరణలు, కానీ నాకు అక్కడ కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ అవసరమైంది. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, నేను చదివిన జ్ఞానేశ్వరి. మళ్ళీ బుక్ ను ఒకసారి దులిపి చూశాను అనమాట. చూసి 13వ 14వ చాప్టర్ నేను మొత్తం జ్ఞానేశ్వరి నుంచే చెప్పాను. వీలైన వాళ్ళు తప్పకుండా బుక్ ఎక్స్పెన్సివ్ దొరుకుతుందా సార్? నేను బుక్ గ్రూప్ లో పెడతాను, మీకు దొరుకుతుంది, చూడండి ఒకసారి. ఓకే సార్, తప్పకుండా కొంటామండి.
తప్పకుండా మీరు కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, 1000-1200 ఉంటుంది. బట్ వీలైన వాళ్ళు పర్వాలేదు కొనుక్కోండి. చాలా సింపుల్ పర్వాలేదు లాంగ్వేజ్. జ్ఞానేశ్వరి అది చాలా గ్రూప్ లో ప్రయత్నం చేసి పెట్టండి సార్ దొరకలేదు కర్నూలులో సార్. ఒక కర్నూలులో చేతిలో దొరకలేదు. పెట్టండి సార్ కదండి. ఇంగ్లీష్ వెర్షన్ నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అది చదువుకున్నా చాలు. నాకు తెలుగు కావాలండి, ఇంగ్లీష్ తెలుగు కావాలి. తెలుగుది చాలా బాగుంది. నేను నా దగ్గర ఉన్న పుస్తకం పంపిస్తాను, వీలున్న వారు కొనుక్కోండి. ఒకటే గుర్తుంచుకోండి, ప్రతి రోజు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? ధైర్యంగా ఉండండి, ఏడవద్దు. ఏడవద్దు అంటే ఎమోషనల్ తోనే ఏడవద్దు అనలేదు, బాధతో ఏడవ. నేను ఎప్పుడు బాధతో ఏడవను, ఎమోషన్స్ తోటే బాధపడతాను అంతే. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితం ఉండాలి. ఎప్పుడూ కూడా అసలు ఏడ్చే అవకాశం లేదు. ఏడ్చామంటే మనం హిందూ ధర్మానికి దూరం అయిపోతున్నట్టు, ఏడ్చాము అంటే మనం దేవుడికి దూరం అవుతున్నట్టు లెక్క అని గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యంగా ఉండకండి. శ్రీకృష్ణుడు చెప్పిన నేను చెప్పడం అంటే సరే, నేను అమాయకుడిని. శ్రీకృష్ణుడు అట్లీస్ట్ తెలివైనడు కదా. శ్రీకృష్ణుడు చెప్పిన మాట కూడా వినకపోతే మనం ఎంత దుర్మార్గులమో ఆలోచించండి. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు భగవద్గీతలో ఏమన్నాడు? ఎట్టి పరిస్థితుల్లో ఏడవద్దు, ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి, ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండండి. ఇంతే జీవితంలో. దొరికిన వాడిని దొరికినట్టుగా వాడుకోవడము, ఇవన్నీ చేయడం మానేయండి. క్రమ పద్ధతి లోపల ఈ జనాలతోటి మీరు సంఘ వివర్జిత అనేటటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాటించడం మొదలెడితే మీకు అప్పుడు ఏమవుతుంటే ఎక్కువ సమయం దొరుకుతుంది. ఎక్కువ సమయం దొరికినప్పుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు పుస్తకాలుగా కొనుక్కొని చదవచ్చు. ఏ గుడ్ బుక్ ఇది గుడ్ ఫ్రెండ్ అంటాడు. సో కాబట్టి పుస్తకాలు చదవడము, ప్రవచనాలు వినడము, వీటి ద్వారా మాత్రమే మన నాలెడ్జ్ వికసిస్తుంది. అంటే నాలెడ్జ్ ఈస్ పవర్. ఇందాక ఎవరో అన్నారు నాలెడ్జ్ ఈస్ పవర్, దట్స్ కరెక్ట్. మీకు జ్ఞానం ఉన్న ప్రతి చోట కూడా మిమ్మల్ని జనాల యాక్సెప్టెన్స్ కూడా పెరుగుతుంది. మీరు చెప్పిన మాటకు ఆ విలువ ఉంటుంది. మీకు కూడా లోపల ఎంత ఆనందం ఉంటుంది. ఎంత మీకు మొన్న సోక్రటీస్ ది కథ చెప్పాను, జ్ఞాపకం ఉందా? చనిపోయే టైంలో కూడా ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటాడు. ఎందుకయ్యా నేర్చుకున్నావు అంటే ఆయన ఏమంటారు తెలుసా? ఈ ప్రపంచంలో జర్నీ ఇక్కడతో ఆగిపోదు, నేర్చుకోవాల్సిందే. ప్రతి ఒక్కడు నేర్చుకోవాలి, నేర్చుకున్నది అవతల వాడికి నేర్పించాలి. నేను మీ అందరితో చాలా సార్లు అన్నాను, నా ప్రవచనాలలో చెప్పిన ప్రతి పాయింట్ ని మీరు మీ ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పుకోండి. నాకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా వాడుకోండి. వాడు కింగ్ సినిమా లోపల నాగార్జున పేరుని వాడు సునీల్ వాడుకున్నట్టుగా ఇష్టం వచ్చినట్టు వాడుకోండి, ఏ ప్రాబ్లం లేదు. సినిమాల్లో కూడా నాతో ఛాలెంజ్ కడుతున్నా, ఎవరిలో గెలవరు. ఎవరు కాంపిటీషన్ పెట్టినా మీరు సినిమాల కాంపిటీషన్ పెట్టండి, నేనే గెలుస్తా. సో మా ఇంట్లో వినండి చెప్తుంటాను. హరిత సారీ ఏదో అంటున్నారు హరిత. సార్ మాకు ఇన్ని రానే రావు అసలు ఇట్లా. కాదండి సార్, నేను నాదొక మాట అండి సార్, నాదొక మాట అండి. నమస్కారం. చెప్పండి. నేను 1000 పడలు 3 సార్లు చదివానండి. ఒక యోగి ఒక యోగి ఆత్మకథ కూడా చదివారు. సముద్ర ఆంధ్ర సాహిత్యం చదివాను. తర్వాత శ్రీశ్రీ చదివాను. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. హలో, లీవ్ అయ్యారు. అయితే ఆవిడ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం అయిండొచ్చు. సో ఎనీవే, సో అందరూ కూడా ధైర్యంగా ఉండండి. నేను మాటికి చెప్పేది ఒకటే మాట, ఎప్పటికీ కూడా ఏడ్చే అవకాశం రాకూడదు. మీకు ఏడవలసిన అవసరం రాకూడదు. నంబర్ 1. నంబర్ 2, ధర్మబద్ధమైన జీవితం ఉండండి. ఎవరిని పడితే వాళ్ళని వాడుకోవడము, డబ్బులు తీసుకోవడము, గిఫ్ట్లు తీసుకోవడము, చీరలు పెట్టించుకోవడము, చొక్కాలు పెట్టించుకోవడము, ఇవి చేయకండి. ఎవరికి రుణపడకండి, ధైర్యంగా ఉండండి. ఎవరిళ్లలో అన్నాలు తినకండి, మీ సొంత దీంతో అన్నం తినండి. సాత్విక ఆహారం తీసుకోండి, మితాహారం తీసుకోండి. సరైనటువంటి నిద్ర. ఎట్లా అంటే నేను ఒక లెస్ దాన్ 1 minute లో నిద్రపోతాను తెలుసా. సో నేనేమంటానంటే అలా నిద్ర సుఖం అంత అద్భుతంగా ఉంటే గానీ మీకు ఆ డివినిటీ గుర్తించలేరు. ఆ దైవత్వాన్ని, దేవుడి యొక్క లక్షణం ఏంటి తెలుసా? ఆ ప్రశాంత చిత్తం. ఆ ప్రశాంత నిన్న గ్రూప్ లో కూడా నేను పెట్టాను. ఆ ప్రశాంత చిత్తం గుర్తిస్తాం. రేపు ఇంకా అద్భుతంగా నేర్చుకుంటాం. చూడండి, రేపు 15వ అధ్యాయం ఇంకో 3-4 వారాలలో అయిపోతుంది. మనం ఉపోద్ఘాతం తెలుసుకున్నాం. అర్జునుడు దేవుడి లోపల కలిసిపోయేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి అధ్యాయం అది. మనిషి దేవుడుగా మారేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. సో అటువంటి గొప్ప అధ్యాయం మనం తెలుసుకున్నప్పుడు ఏమైతుందంటే మన లోపల దైవత్వం ఉంది అన్నప్పుడు ఎంత శక్తివంతులం అవుతాం తెలుసా. మనం గుర్తుంచుకోండి, మన అందరి లోపల కూడా దేవుడు తన అంశతోటి ఉన్నాడు. ఆ దేవుడిని బయటికి తీయడానికి ప్రయత్నం చేయండి. చేస్తే మీకు అది ఆ శక్తి తెలిసినా కొద్దీ గుండె ఇక్కడ చిల్లు పడుతుంది. గుండెకు చిల్లు పడి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, శంభాజీని కొడుతుంటే ఔరంగజేబు ఇక్కడ పాప్కారం తిన్నట్టుగా చేయకండి. ఎప్పుడు కూడా ఎమోషనల్ గా మీకు రావాలి. అది ఆ గుండెకు మీకు అది చిల్లు పడాలి. పడి మీకు అది గుర్తించాలి. మీరు ఇంత గొప్పదైనటువంటి భారతదేశంలో, ఇంత గొప్పదైనటువంటి హిందూ ధర్మంలో మనము నేర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఫ్యామిలీలో పుట్టాము అని చెప్పేసి గుర్తించండి. హడావిడి పడకండి, హంగులొద్దు, ఆర్భాటలొద్దు. ఆ సార్ 9:30 అయింది సార్ వెళ్ళిపోవాలి, 10 అయింది సార్, ఏమొద్దు. హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆ హడావిడి హంగు లేకుండా ఆనందంగా ఉండండి. అలా ఆనందమైనటువంటి జీవితం లోపల గడపడానికి ప్రయత్నం చేయండి.
అంతేగాని ఎట్టి పరిస్థితుల లోపల కూడా అనవసరమైనవి నెత్తి మీద తీసుకొని అనవసరమైన పనులను నెత్తి మీద, ఎంత అనవసరమైన చెత్తని మనం పోగు చేసుకుంటే అంతగా అవసరమైన వస్తువులు మనకు దొరకవు. ఈ ఒక్క విషయాన్ని అందరూ కూడా గుర్తించండి. ఇంకేం ప్రశ్నలు ఏమన్నా ఉంటే జై శ్రీకృష్ణ చెప్పండి. నిన్న ఆదిశంకరాచార్య సినిమా చూసాను సార్ నేను. అందులో పాట అసలు నేను ఎవరిని, జీవుడు ఎవరు అదే స్టార్ట్ అవుతుంది సార్. ఎండింగ్ కూడా నా వాయుర్ నా అగ్నిర్ అదే స్టార్ట్ అవుతుంది సార్. ప్రతి ఒక్క పాయింట్ ఎన్ని పాయింట్లు ఉన్నాయో అందులో మీరే డైరెక్షన్ చేశారేమో అన్నట్టు అనిపించింది సార్. ఎన్నిసార్లు గుర్తుకొచ్చారు మీరు ఆ సినిమాలో. మొత్తం అసలు ఇది చెప్పారు సార్, ఇది చెప్పారు, భజగోవిందము అన్ని అసలు ఒక్కటి కాదు సార్, మొత్తం సినిమా అంతా మీరే ఉన్నారా అన్నట్టు అనిపించింది సార్. చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మీ నాలెడ్జ్ కి మీకు పాదాభివందనం సార్. అయ్యో ప్లీజ్ అంత ఆ మాట అనకండి. నా పిల్లలే నాకు దండం పెట్టించుకోండి. నేను అలాంటిది పిల్లలు భార్య కూడా దండం పెట్టించుకోండి. మీరు ఒక్కరోజు చెప్పిందే మేము గుర్తుంచుకోలేము, కానీ మీరు ఎన్ని పాయింట్లు గుర్తుంచుకొని ఎన్ని పేర్లు గుర్తుంచుకొని మా కోసం టైం వెచ్చించి చెప్తారు సార్. ఓపికకి నిజంగా చాలా వందనాలు సార్. సార్ 1000 పడగలు బుక్ అంటున్నారు కదండి, దేని గురించి ఉందండి? 1000 పడగలు బుక్ లో ఏంటంటే 4 ధర్మాల యొక్క కలయిక. ఈ 1000 పడగల బుక్ లో చిన్నగా స్టోరీ ఏంటంటే, ఈయన హీరో, ఒకసారి మ్యూట్ లో ఉండాలండి అందరూ ప్లీజ్. ఈయన బేసికల్ గా ఏంటంటే 1000 పడగల బుక్ లోపల 4 ధర్మాలు. వీళ్ళ నాన్నగారు 4 పెళ్లి చేసుకుంటాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు చెందిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఈ బ్రాహ్మణ దీనికి చేసుకున్న ఆయన కొడుకు పేరు ధర్మారావు. ఆయన జీవిత చరిత్ర, ఆయన జీవితం ఎలా జరిగింది, ఆ రోజుల్లో ఆచార వ్యవహారం ఎలా ఉండేవి, ఆ రోజుల్లో ఏంటంటే ఇంకా మనకు ఇండిపెండెన్స్ వచ్చేదానికి కొద్ది దగ్గర రోజులు అనమాట. ఇంకా అప్పటికి ఇండిపెండెన్స్ రాలేదు. అప్పుడు రాజ్యం ఎలా జరుగుతూ ఉండేది, ఈ సమయంలో వాళ్ళ భార్య, వీళ్ళ అమ్మ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇవి, మళ్ళీ వెళ్ళి వాళ్ళ అమ్మ వెళ్ళి మళ్ళీ భార్యను తీసుకురారా అంటే మళ్ళీ వెనక్కి ఆయన భార్యను తీసుకురావడము, వారి చిట్టుకుట్టి మాటలు, అంటే ఇటు కుటుంబము అటు సమాజము. ఇప్పుడు ఉదాహరణకి మీకు 1000 పడగల్లో ఏముందో చెప్తా చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఆయన వెళ్తూ ఉంటాడు, రోడ్డు మీద వెళ్తుంటే ఆయనకి సూర్యనారాయణ అని కనిపించాడు. కనిపించగానే అప్పుడు ఈయన ఏమంటుంటే సూర్యనారాయణ ఎవరు అని చెప్పేసి ఒక 4 పేజీల నిండా చెప్తాడు. చెప్తే మనం అనుకుంటాం ఈ సూర్యనారాయణ ఎవరో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మనకు నవలలో అనుకుంటాం. ఆ తర్వాత సూర్యనారాయణ ఎప్పుడు రాడు. ఆయన సూర్యనారాయణ ఏమంటాడు, ఎలా ఉన్నారండి, బాగున్నారా అంటే బాగున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. అయిపోయింది. సూర్యనారాయణ మళ్ళీ రాడు. మరి ఏం నేర్చుకున్నాం మనం 4 పేజీలలో? ఆ రోజులలో ఏం జరిగింది, ఆ రోజులలో ఏం విశేషాలు ఉన్నాయి, ఆ రోజులలో పెళ్లిళ్ళు ఎలా జరిగేవి, ఆ రోజులలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, ఆ రోజుల్లో వ్యక్తి నిర్మాణం అనేటటువంటిది ఎలా జరిగింది. సో ప్రతి వ్యక్తి దగ్గర ఉండవలసిన ఒక అద్భుతమైన పుస్తకము 1000 పడగలు. 1000 పడగలు అంటే ఎవరికైనా తెలుసా అండి? 1000 పడగలు అంటే ఎవరికైనా తెలుసా? ఆదిశేషుడు సార్, భూమిని మోస్తున్న ఆదిశేషుడు. సో అట్లాగా దీన్ని హిందీ లోపల మన పివి నరసింహారావు గారు సహస్ర ఫన్ అని చెప్పేసి అన్ని భాషల్లోకి మారింది. ఆ బుక్ ట్రాన్స్లేట్ చేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు మా రిలేటివ్ కూడా అవుతారు అనమాట. సో అలా అది కొంత గొప్ప. మాకు కూడా రిలేటివ్ సార్ ఆయన. వండర్ఫుల్. సో అలాగా వైజాగ్ ఆయనండి, మా వైజాగ్ ఆయన. అందరికి దగ్గర వాడు. సో ఆయన మనకు ఆస్థాన కవి కూడాను. ఆయన తర్వాత దాశరథి రంగాచార్య గారు, ఆయన కూడా అత్యద్భుతమైనటువంటి పుస్తకాలు రాశారు. ఆయన పుస్తకాలలో మనకు బాగా చదవవలసినటువంటి పుస్తకం పేరు మోదుగపూలు. ఆఫ్ కోర్స్ ఆయన రామాయణం కూడా రాశారు. ఈయన ఎలా అయితే రామాయణ విషవృక్షము, విషవృక్ష ఖండన ఇవన్నీ రాశారో, కల్పవృక్షం, రామాయణ కల్పవృక్షం ఇవన్నీ ఎవరైతే ఈయన రాశారో విశ్వనాథ సత్యనారాయణ, అదే విధంగా ఈయన కూడా దాశరథి రంగాచార్య గారు కూడా ఒక రామాయణం రాశారు. అద్భుతమైనటువంటి రామాయణం. రంగనాయకమ్మ రాశారు కదండి, విషవృక్షం రాశారు. ఆ విషవృక్ష ఖండన మళ్ళీ వీరే చేశారు. ఈ కళా ప్రపూర్ణ లత ఆవిడ దాన్ని ఖండించి చేశారనమాట. అంటే ఆవిడ మాట్లాడిన ప్రతి పాయింట్ కి ఇది చేశారు. ముప్పాల రంగనాయకమ్మ గారు మొదట్లో చాలా అద్భుతమైనటువంటిది, జానకి విముక్తి కావచ్చు, బలిపీఠం కావచ్చు, ఎన్నో గొప్ప గొప్ప నవల్స్ రాశారు. ప్రతి నవల కూడా గొప్ప నవలనే. కాకపోతే తర్వాత ఏమైందంటే కమ్యూనిజం సైడ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కమ్యూనిజం లోపల మీకు దేవుడికి వ్యతిరేక భావాలు ఎక్కువ పెరుగుతాయి అనమాట. అలా పెరిగిపోవడం వల్ల ఆవిడ శైలి అద్భుతం, కానీ ఆవిడ భావాలు అంత వరస్ట్. సో అలాగా అన్ఫార్చునేట్లీ ఆవిడ ఇదైపోయింది. కానీ చాలా అద్భుతమైన గ్రంథాలు ఆవిడ కూడా రాసింది చాలా. కానీ ఈ దురదృష్టం ఈ రామాయణం మీద అటాక్ చేయడము, వేరే ధర్మాల రామాయణం అంతా తప్పు అని చెప్తుంది ఆవిడ. చెప్పారు. దాన్ని మనం ఖండించాం, విషవృక్ష ఖండన అని చెప్పి చేశాం.
ఓకే, దాన్ని ఖండన చేశాం, ఆల్రెడీ చేసేసాం, అది అప్పట్లోనే అయింది. అప్పట్లో అన్నారు కూడా, రామాయణము వృషవృక్షం చదివిన ఏరియాస్ అన్ని కూడా 1977 లో ఫ్లడ్స్ లో కొట్టుకుపోయాయి. అప్పటికి నేను 7 year బేబీ. సో ఆ రోజుల్లో అనమాట దారుణంగా కొట్టుకుపోయాయి ఆ రోజుల లోపల. సో రామాయణం అనేది ఏంటంటే, మొన్న మా తత్వవేదానంద స్వామీజీ చెప్తుంటారు, రామాయణాన్ని ఏం చేయాలి, పుస్తకాన్ని చదవాలి, దాన్ని పూజించాలి. అంటే నవ్వుతున్నారు ఆయన, అంటే పూజించాలి. మీరు 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 దేవుడికి పెట్టే 1000 పువ్వులలో ఒక పువ్వుని మిగిల్చి రామాయణం మీద పెట్టండి. మనం ఎంత అదృష్టవంతరం, ఒకసారి అదృష్టం లేని వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, అదృష్టం ఉన్నోళ్ళం మనం ఏం చేస్తున్నాం అని ఆలోచించాలి. ఇది అదృష్టం, మనకి ఏదో కోట్ల జన్మల అదృష్టం ఉంటేనే ఇవన్నీ చదువుకోగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతాం. సార్ మీ గురువు గారా సార్ తత్వవిధానంద స్వామి? గురువు అంటే నాకు శ్రీకృష్ణుడే, బట్ కొంతమంది ఇష్టం నాకు, అంటే కొంతమంది ఇష్టమైన వ్యక్తులలో తత్వవిధానంద గారు ఒకరు. నేను నేర్చుకున్నదంతా కూడా శివానంద ఆశ్రమంలో నేర్చుకున్నానండి. నేను నేర్చుకున్నది శివానంద ఆశ్రమంలో 3 నెలల పాటు నేర్చుకున్నాను. తర్వాత దయానంద ఆశ్రమానికి కంటిన్యూస్ గా స్టూడెంట్ లాగా వెళ్తుండేవాడిని. అలా ఇయర్లీ నేను 3-4 సార్లు వెళ్తుండేవాడిని కోర్సులన్నీ నేర్చుకోవడానికి. ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాను. నేను ఒక సిస్టమేటిక్ పద్ధతి లోపల నేర్చుకున్నాను. చాలా రోజులు ఉండి ఇన్ హౌస్ లో ఉండి నేర్చుకున్నాను. నేను 37 years కి నేను జాబ్ రిజైన్ చేశాను. అప్పటి నుంచి నేను నేర్చుకుంటూ వచ్చాను అనమాట. ఇప్పుడు నా వయసు 54. సో ఇప్పటి వరకు అలా నేర్చుకోవడం ఇంకా ఆగదు. ఎందుకంటే సోక్రటీస్ నాకు ఆదర్శం. ఆయన నేర్చుకున్నట్టే నాకు కూడా ప్రతి క్షణము ఏదో ఒకటి నేర్చుకోకపోతే నాకు అది విసుగు వస్తుంది. నేను ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయను, ఒక్క క్షణం కూడా వేస్ట్ కాదు నాకు. సో అట్లా నేను ఇష్టం, చాలా ఇష్టం. సోక్రటీస్ ఆయుర్వేద వైద్యుడా? సోక్రటీస్ ఫిలాసఫీ తత్వవేత్త. మన హిందూ మతంలో ఏంటంటే సైన్స్, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ 3 కలిసి ఉంటాయి. ఇప్పుడు వేరే ధర్మాలలో, వేరే మతాలలో ఎలా ఉంటుందంటే సైన్స్ వేరు ఉంటుంది, ఆర్ట్స్ అంటే దేవుడికి సంబంధించిన నమ్మకాలు, ఫిలాసఫీ వేరు. ఫిలాసఫీ ఉన్నదానికి మతంకి సంబంధం ఉండదు. మీకు వేరే ధర్మాలు కనుక, మతాలు కనుక తీసుకుంటే వాళ్ళకు ఫిలాసఫీకి మతంకి సంబంధం ఉండదు. మతం అనేది కేవలం విశ్వాసానికి సంబంధించింది. హిందూ ధర్మంలో మాత్రమే సైన్స్, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ ఉన్నాయి. సో మీకు చెప్పే కదా, మన దగ్గర ఎంత సైన్స్ ఉందో ఎన్నో ఉదాహరణల్లో నేను మీకు చెప్పడం జరిగింది చాలా సార్లు. నేను కూడా ఎడ్యుకేటెడ్ పర్సనే కదా, సో ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అట్ లెంత్ నేను మాట్లాడగలుగుతాను, అట్ లెంత్ నేను డిస్కస్ కూడా చేయగలుగుతాను. అవి అంత గొప్ప విషయాలు ఉన్నాయి మన ధర్మాలలో. అదే అంటున్నాను, మన ధర్మాన్ని చక్కగా నేర్చుకోవడానికి మనం జీవితం కొనసాగించి ఆలోచన పెట్టుకోగలిగితే ఎక్కడ ఆపుతామో అక్కడి నుంచి వచ్చే జన్మలో మనకు సాధన పెరిగే అవకాశం ఉంది. సాధనకు కావాల్సినటువంటి మంచి జన్మ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ జన్మని మనము సెల్ ఫోన్లు పెట్టుకొని రీల్స్ చూసుకుంటా, ఇవన్నీ చూసుకుంటా టైం వేస్ట్ చేసిందంటే అయిపోయింది. మళ్ళా ఏ జన్మ వస్తుందో గుర్తులేదు. ఈ హడావిడి హంగు పూజలు మానేసేయండి. దేవతార్చన చేస్తే చెయ్యండి, మనస్ఫూర్తిగా చేయండి. హంగులు, ఆర్భాటాలు మానేయండి. షో ఆఫ్ పనులు మానేయండి. వ్రతాలు మానేయండి. ఏవి అవి భక్తితో చేస్తే చెయ్యండి. భక్తి ఉంది మీకు, మనస్ఫూర్తిగా చేస్తే చెయ్యండి. ఎవరు లేకుండా మీరు ఒక్కరే కూర్చొని ధ్యానం చేయండి. దేవుడి గురించి ధ్యానం చేయండి, మంచిదే. విష్ణు సహస్రనామంని మనోవాక్కాయాలతో చేయొచ్చు అని చెప్పి మనం నేర్చుకున్నాం కదా. సో అట్లా కాబట్టి మీరు పూజలాగా చేయొచ్చు దాన్ని. అట్లా మంచిగా ఓం విష్ణవే నమః, ఓం మధుసూదన అన్ని చక్కగా చేయొచ్చు. ఒక్కొక్క పువ్వును అర్పిస్తూ దేవుడికి ఆయన లక్షణాలను ఊహించుకుంటూ దాన్ని చేతులతో చేయొచ్చు. మానసికంగా ధ్యానం రూపంలో చేయొచ్చు. సో ఇట్లాగేంటంటే మంత్ర రూపంలో, ధ్యాన రూపంలో, అర్చన రూపంలో చేసేది విష్ణు సహస్రనామం ఉండనే ఉంది. సరే, లలిత సహస్రనామం కష్టం కాబట్టి అర్థం గుర్తుంచుకోవడం. విష్ణు సహస్రనామం అయితే సింపులే కదా. ఎల్లుండి మనం మళ్ళీ విష్ణు సహస్రనామమే నేర్చుకుంటాం. మళ్ళీ ఒకసారి మొత్తం రివిజన్ చేపిస్తారు. 2 సార్లు రివిజన్ చేయించారు. ఇప్పటికి మీకు విష్ణు సహస్రనామం 15 శ్లోకాలు మళ్ళీ 2 సార్లు రివిజన్ చేయిస్తారు. ఏముంది, రేపు అత్యద్భుతమైనటువంటి భగవద్గీతలో మళ్ళీ 15వ అధ్యాయము ముందుకు తీసుకెళ్తాం. సో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. హడావిడి హంగు లోపల ఉంటే జీవితంలో ఎదగడం కష్టమని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సాక్రటీస్ నాకు కూడా ఇన్స్పిరేషన్ సార్. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనిపిస్తుంది. తర్వాత ఆయన ఒకరోజు శిష్యులతోటి కూర్చొని కిందన ఇంటి ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు శిష్యుల్ని పెట్టుకొని. అప్పుడు ఆవిడ భార్య ఏమో పైనుంచి బకెట్ తో పేడ నీళ్ళు చల్లుతాడు. అప్పుడు కూడా ఆయన ఏమండు. ఎప్పుడు అలా ఉండాలనిపిస్తుంది, అలా నేర్చుకోవాలనిపిస్తుంది. ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటానండి నేను. ఇప్పటికీ మ్యూజిక్ నేర్చుకుంటాను. అంటే నాదే అని చెప్పడం లేదు, నాకు ఆయన ఇన్స్పిరేషన్ అంతే. అంతే, కరెక్ట్. నేర్చుకోవడం, వెన్ యూ స్టాప్ లెర్నింగ్, మనము మన జీవితం ఆగిపోయినట్టే లెక్క అని గుర్తుంచుకోండి. సో కాబట్టి ఉన్న చివరి క్షణం వరకు కూడా
మన ధర్మం గురించి మన సంస్కృతి గురించి నేర్చుకోవడం కంటే గొప్పది ఇంకొకటి ఏం లేదు అని చెప్పి తెలుసుకోండి. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే 10:30 అయింది. ఇక జనాలు ఇలాగే నిద్రపోతారు కూడా. సార్ చిన్న మాట సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన చక్కటి టిప్స్ అంటే అంత ఫ్లోలో చెప్పారు. మీరు యూత్ కి ఇది ఎంత యూస్ఫుల్ అంటే ఇది వింటే వాళ్ళలోని దేశ ప్రేమ, పేట్రియాటిజం అన్నది డెఫినెట్లీ జాగృత అవుతుంది సార్. నాకు అట్లా అనిపించింది. అంటే వాళ్ళు టార్గెట్ అవ్వాలి. మాకు ఎలాగూ నాలెడ్జ్ వచ్చింది, బట్ యునో ద టాక్ విచ్ యు గేవ్ అంటే అక్కడెక్కడికో వెళ్ళిపోయారు మీరు. అది అంటే అంత హోలిస్టిక్ గా ఇచ్చారు. సో ఐ థింక్ యూత్ ఉన్నారంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. మీరు రికార్డ్ చేశారో లేదో మరి నాకు తెలీదు. రికార్డ్ చేస్తుంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటది. మీరు చాలా ఫోరమ్స్ లో అడ్రస్ చేస్తూ ఉంటారు. మేబీ దిస్ విల్ బి యూస్ఫుల్ ఇన్ వన్ ఆఫ్ దోస్ ఫోరమ్స్ ఫర్ ద యూత్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా అదే అనుకున్నా సార్. మా అబ్బాయి పంపించాలి రికార్డ్. అంత ఉండదు, యూత్ లో చేయాలి సార్. అలా ఏమైనా అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా యూత్ ను తెలపండి ఇవన్నీ. జై శ్రీకృష్ణ. ఓకేనా? రేపు అందరూ సిద్ధంగా ఉండండి. రేపు అత్యద్భుతమైనటువంటి అధ్యాయము. మరి ఒక 3-4 శ్లోకాలు మాత్రమే చెప్పుకుంటామేమో రేపు. మంచి ఉదాహరణలతోటి భగవంతుల్లో కలవడానికి ఏమి మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి అనే విషయాలు భగవద్గీతలో తెలుసుకుంటాం. ఫ్రైడే నాడు భగవంతుడి యొక్క స్వరూపం తెలుసుకుంటాం. సాటర్డే రాత్రి ప్రవచనం నేను గ్యారంటీ చెప్పలేను మాకు, ఎందుకంటే సండే నాడు గురు పూర్ణిమ చేస్తున్నాం మేము. గురు పూర్ణిమ యాక్చువల్లీ 10th నాడు, కానీ మాకు RSS లోపల 3 రోజులు చేస్తాం మేము. 3 సండేలలో ఎప్పుడన్నా చేయొచ్చు. మేము 29th నాడు చేస్తున్నాము. సో 29th నాడు ఏంటంటే ఎవ్రీ టైం నేను స్పీచ్ లవి బాగా ఇస్తున్నా అని చెప్పేసి సార్ పాటలు పాడమన్నారు. పాటలు పాడమంటే నేను నవ్వాను. మనం పాటలు పాడమని చెప్పాను. చెప్తే వాళ్ళు ఏం చేశారు, నన్ను అయితే ఆ చెప్పులు ఇవి చేసేది ఆ డ్యూటీకి పెట్టారు అనమాట. నన్ను బండిలు పార్కింగ్ చేయించేది, చెప్పులందరినీ జాగ్రత్తగా విప్పించేది, కార్పెట్లు వేయడము, చైర్లు వేయడము, అందరికి నీళ్లు పెట్టడము, ఇలాంటి పనులలో పెట్టారనమాట నన్ను. సో అవన్నీ సంతోషంగా ఆ రోజు చేస్తాం 29th నాడు. కాబట్టి ముందు రోజే నేను బిజీగా అయిపోతాను. 28th నాడే సార్ హైదరాబాద్ లోనేనా సార్? అన్ని చోట్ల అన్ని గల్లీలలో ఉంటుంది. అన్ని ఊర్లలో అన్ని గల్లీలలో ఉంటుంది మీకు గురు పూర్ణిమ. అన్ని ఊర్లలో అన్ని గల్లీలలో ఉంటుంది. మీ గల్లీలో ఉన్న మీ లోకల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. గురు పూర్ణిమ రోజు నాడు వీళ్ళు గురు పూర్ణిమ ఉత్సవం చేస్తారనమాట. సో అది ప్రతి కాదు. గురు పౌర్ణిమ RSS చేసే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ అసలు గురు పౌర్ణిమ అనేది అసలు గురు పౌర్ణిమ అనేది 10వ తారీఖు నాడు RSS లో 6 ఫంక్షన్స్ చేస్తారు. 6 ఫంక్షన్స్ లో ఇది వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ అనమాట. గురువులను మనం గౌరవించుకునే సాంప్రదాయం ఏదైతే ఉందో అది 3 సండేలలో చేస్తాం మేము. అట్లాగా ఏ సండే అయినా చూస్ చేసుకోవచ్చు. అఫీషియల్ గా ఏదైతే గురు పౌర్ణిమ మనం చేస్తామో, గురు పౌర్ణిమ అంటే వేదవ్యాసుడు మనకు ఇది చేసింది. సో ఆయన వేదవ్యాసుడు మనకు ఎందుకు ఆయనని మనం గురువుగా పూజిస్తాం అంటే గురు పరంపర మొత్తము కపిలుడు తల్లికి ఇచ్చినప్పుడు కృతయుగంలో, దత్తాత్రేయుడు త్రేతాయుగంలో, వేదవ్యాసుడు ద్వాపర యుగంలో, శంకరాచార్య వీళ్ళందరూ కూడా కలియుగంలో. ఇలాగా ఈ అందరూ కాకుండా మనమంటారు సదాశివ సమారంభం అని కొంతమంది అంటారు, నారాయణ సమారంభం అని కొంతమంది అంటారు. మనము శివుడిని తీసుకున్నట్టయితే సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని మనం అనుకుంటాం. అలా ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు. నా గురువు వరకు ఉన్నటువంటి ఈ గురు పరంపర మొత్తానికి నేను నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను అని చెప్పేసి గురువుకి మనము ఆ ఒక్క రోజు నాడు మన కృతజ్ఞతలు తెలియజేస్తాం అన్నమాట. చీకటిని పోగొట్టిన గురువు అంటే అడ్డమైనోడు గురువు కాదు. గురువు అంటే మనకు నిజమైన చీకటి పోగొట్టిన గురువులందరికీ కూడా అలా మనం మనస్ఫూర్తిగా హృదయ పుష్పాన్ని సమర్పించడమే గురు పౌర్ణిమ. అంతేగాని దవదవ వెళ్ళేసి అక్కడ మళ్ళీ మనకు లైన్ లో నిలబడి దర్శనం చేసుకొని దేవుడిది ముందు వాడిని తోసి వెనక వాడిని తన్ని అలా తీర్థం తీసుకొని సగం తీర్థం నేల మీద, సగం తీర్థం చేతిలో, పావు తీర్థం లోపల, ఇవన్నీ ఈ హంగు ఆర్భాటాలు వద్దు. నేను అనేది అదే. మీరు ఆలయానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, రష్ లేని ఆలయాలకు వెళ్ళండి. రష్ లేని ఆలయాలకు వెళ్ళి చక్కగా ఆలయాన్ని శుభ్రపరచండి. మీరు ఆ సినిమా చూసారు కదా, అది సాహసం, గోపీచంద్ సినిమా. అట్లా అందులో హీరోయిన్ తాప్సీ లాగా వెళ్ళండి. మంచి ఒక పాడుపడిపోయిన ఆలయానికి వెళ్ళండి, చక్కగా దాన్ని అభివృద్ధి చేయండి. చక్కగా నీళ్లతోని శివలింగాన్ని కడగండి, దుమ్ము దులపండి, బుద్ధు దులపండి. అది నిజమైన భక్తి అంటే. అంతేగాని దర్శనం చేసుకొని హడావిడిగా 1 minute లో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసానంటే అది భక్తి కాదు.
సో గుర్తు అంటే నేను ఇది కోపంతో చెప్తున్నాను ఎప్పుడు అనుకోకండి, నాకు బాధతోనే చెప్తా గానీ నాకేమి ఎవరన్నా లేదు సార్, మేము అలాగే చేస్తాం సార్. శివాలయానికి వెళ్ళాలి, సేమ్ మీరు చెప్పినలాగే చేస్తాం. ఏ టెంపుల్లో అస్సలు మనుషులు ఉండరో ఆ టెంపుల్కి వెళ్ళండి. ఏ టెంపుల్లో అయితే పూజలకు నోచుకోలేని లక్షలాది టెంపుల్స్ ఉన్నాయో వాటికి వెళ్ళి మీ పూజలు నడిపించండి, భగవంతుడికి మీ హృదయం నడిపించండి. అలాగే చెయ్యండి తప్పకుండా. అంతేగాని విగ్రహారాధనని ఎప్పుడూ నేను ఖండించను. విగ్రహారాధన మనకు ఉన్నటువంటి ఒక గొప్ప వరం. కాకపోతే అక్కడ ఆగిపోవద్దు అని చెప్తాను కానీ విగ్రహారాధనని ఎప్పుడూ ఖండించండి. విగ్రహారాధన ప్రారంభ దశలో గొప్పది. సో మనస్ఫూర్తిగా చేస్తే తప్పేమీ లేదు. జై శ్రీకృష్ణ. లాస్ట్ క్వశ్చన్. అభిషేకం గురించి నేను అది వినలేదు సార్. అది ఎప్పుడు మనం నీళ్లు పోసినా అది పైన ఆగదు, కిందకే వెళ్ళిపోతూ ఉంటది అంటదానికి అంతరార్థం సార్? అంతరార్థం ఏంటి మీరే చెప్పండి, ఆలోచించండి ఒక్కసారిగా. అంటే ఈ మనము నళిని దళం అని చెప్పేసి నేర్చుకున్నామా? పద్మపత్రం ఇవాంభస లాగా ఏది అంటకుండా ఉండాలి అని ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏది కూడా మనకు ఒకటి అంటారు ఏంటంటే గుండ్రగా తిరిగే రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ లెస్ మాసెస్ అని చెప్పి. అంటే అది ఏంటంటే తిరిగేటటువంటి చక్రము తక్కువ విషయాలని కలెక్ట్ చేసుకుంటుంది. అంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ విషయాలను పోగు చేసుకోకూడదు, అనవసరమైన చెత్తని పోగు చేసుకోకూడదు. అది మనకు శివలింగం పైన అభిషేకం ఏం చెప్తుందంటే అన్ని కూడా అలా వెళ్ళిపోవాలంతే, వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పేసి ఉద్దేశం. చాలా అద్భుతమైన మీనింగ్ అది. అభిషేకం అంటే ఏంటంటే జీవితం అనేది ఏదైతే ఉన్నదో అది దేనికి అంటకుండా మనం ఉండాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు గెట్ అటాచ్డ్ టు ఎనీథింగ్, యు ఆర్ సపోజ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ గాడ్. ఏంటంటే దేనికి కూడా అటాచ్ అయిపోకూడదు, సంఘ వివర్జిత, వెళ్ళిపోవాలి. జీవితం అనేది క్షణభంగురము, నలిని దళ గతం అని చెప్పేసి నేర్చుకున్నాం కదా. అలాగా ఆ విధంగా ఒక చుక్క పై ఉండదు, ఇలా జారిపోయి పక్కకి వెళ్ళిపోతుంది. అదే విధంగా జీవితం కూడా క్షణభంగురము అని చెప్పి గుర్తించడానికి ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ కాక రకరకాలు మన హిందూ ధర్మం లోపల చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే మనకు అలజడి, ఉదాహరణకి మీరు ఇప్పుడు 2 కొమ్ములలోంచి మధ్యలోంచి దేవుణ్ణి చూస్తారు, శివుణ్ణి. ఎందుకు చూస్తారు అంటే ఇటువైపు కొమ్ము ఇటువైపు కొమ్ము అంటే బాహ్యం అంతా కూడా మీకు అలజడులు, మధ్యలో నిశ్చల తత్వం ఉన్నటువంటి శివుణ్ణి చూడాలి అని. శివం అంటే మంగళ స్వరూపం, అరూప రూపం అని చెప్పేసి. అంటే మంగళ స్వరూపాన్ని చూడాలి అంటే అలజడులు తగ్గించుకోవాలి అని, ఉండాలి అని. అదే విధంగా నారీ నారీ నడమమురారి కూడా అంటారు. నారీ నారీ అని విష్ణుమూర్తికి శివుడికి చెప్పేటప్పుడు నేను ఇందాక చెప్పింది. ఇంకోటి నారీ నారీ నడమమురారి అంటారు. నారీ నారీ అంటే ఇటు అలజడి ఇటు అలజడి, మధ్యలోపల ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవంతుడు మురారి అంటే నిశ్చల చిత్తులైనటువంటి భగవంతుడు అని చెప్పేసి. ఇదే విధంగా మీరు గంట కొడతారు, గంట కొడితే ఏంది అలజడులలోంచి నిశ్శబ్దంలోకి వచ్చేస్తుంది అనమాట. అది ఇదే విధంగా మనకు ఆకాశ తత్వం అనేటటువంటిది నిశ్శబ్ద తత్వంలోకి, భూమి తత్వము, నీళ్ల తత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, వీటన్నిటిలోంచి నిశ్శబ్ద తత్వంలోకి మనం ప్రవేశించాలి. ఇదే విధంగా అన్ని కూడా నిశ్శబ్దం వైపుకు రావాలి అని చెప్పి చెప్తుంటాయి. అదే విధంగా 7 సముద్రాలు ఉన్నాయి అని చెప్పి చెప్తుంటారు కదా. పాల సముద్రంకి చేరుకోవాలి అంటారు, అంటే వైకుంఠానికి చేరుకోవాలి అంటారు. పాల సముద్రం అంటే ఏంటి? పాల సముద్రంలో అలజడి స్టేబుల్ గా ఉంటాయి. మన దగ్గర ఉన్నది లవణ సముద్రం. లవణ సముద్రంలో అంతా అలజడి ఉన్నటువంటి హడావిడి ఉన్నటువంటి ఈ ప్రాంతము నుంచి హడావిడి లేనటువంటి నిశ్చల తత్వాన్ని చేరుకోవడమే వైకుంఠము. అంటే మనస్సుని యోగ చిత్త వృత్తి నిరోధ. యోగము అంటే కలయిక, ఉపాయము. ఆ కలయిక ఏంటి? చిత్త వృత్తులన్నింటినీ కూడా నిరోధించుకోవడమే యోగము అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. యోగం అంటే ఏంటి? చిత్త వృత్తులను నిరోధించుకోవడం. చిత్తం అంటే ఇది, దీని వృత్తులు అంటే దీని పనులను నిరోధించుకోవాలి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి మీనింగ్. మన హిందూ ధర్మంలో నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్కటి కూడా మనని ప్రశాంత చిత్తులను చేస్తుంది. అది మళ్ళీ భజగోవిందం వచ్చేసరికి ఏమొస్తుంది? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి రావాలి అంటే ముందు నువ్వు నిశ్చలతత్వం లేదే భగవంతుడి స్వరూపంని గుర్తించలేవు. సింపుల్. మీరు కొద్దిసేపు మెలకువగా ఉన్నా కూడా మీకు నిద్ర లోపల భగవంతుడు రాడు. మనకు నిద్రావస్థ ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది కనుక. సో నిద్రావస్థ అని ఏదైతే అంటామో, నిద్రావస్థ లోపల మనం భగవంతుడితో ఉండే సమయం, ఆ సమయం లోపల ప్రశాంత చిత్తులమై ఉంటాము. కానీ ప్రశాంత చిత్తులమై ఉండాలి అంటే మన శరీరం పనిచేయకూడదు, మరి మనసు పనిచేయకూడదు. ఇవి పనిచేయనప్పుడు మాత్రమే మనము అద్భుతమైన దైవ అనుగ్రహాన్ని పొంది డీప్ స్లీప్ లోకి వెళ్తాము. అదే విధంగా మన జీవితంలో కూడా ఈ శరీరం కదలకుండా ఉండాలి అంటే నిశ్చలంగా ఉంచుకోవాలి. మనసు యొక్క ఆలోచనలను నిగ్రహించుకున్నాము అంటే మనసు పనిచేయడం లేదు. ఎప్పుడైతే శరీరం కదలట్లేదు, మనసు పనిచేయడం లేదో
అప్పుడు మనం నిద్రలో ఏదైతే స్థితిని పొందుతామో అదే స్థితిని మనం జాగ్రత్త అవస్థలో కూడా పొందుతాము. ఆ సమయంలో శక్తి మీ లోపల ప్రవేశించడం మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు అనిర్వచనీయమైనటువంటి ఆనందం వస్తుంది. ఈ ఆనందం ఎంత గొప్పది అంటే మనకు చాలా గొప్ప ఆనందం ఇది. ఈ ఆనందం మనకు నిద్ర లోపల, సంగమం లోపల ఈ 2 సార్లు మాత్రమే వస్తుంది. ఈ 2 సార్లు వచ్చే క్షణిక కొంత అశాశ్వతాలు, చిన్న చిన్న ఆనందాలు, సూర్యుడి యొక్క శక్తి ముందు ఒక కొవ్వొత్తి లాంటివి. కానీ అంత ఆనందాన్ని మనం పొందే అవకాశం ఉంది. అది ఉండాలి అంటే మనము మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎందుకు ప్రతిరోజు ఫోన్లు పడేయండి అంట? మీరు అందరూ ఒక పని చేయండి, మీ ఫోన్లు తీసుకొని మా ఇంటికి రండి. అన్ని ఫోన్లు ఇప్పటిదాకా మీరు చెప్పిన విషయాలన్నీ విని మేము ప్రశాంతంగా నిమిషంలోనే నిద్రలో జారుకుంటాము సార్. జారుకోండి, కానీ నా ప్రవచనంలో టైంలో పడుకోకండి. అది నా ప్రాబ్లం. నా ప్రవచనం ఇంటూ పడుకుంటున్నారు. అది కదా నా గోల. వింటూ కాదు సార్, ఇంత మంచి విషయాలు చెప్తున్నారు, మాకు అసలు ఆనందంగా నిద్రపోతాం సార్, హ్యాపీగా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓకేనా? ఇంకా రేపు కలుద్దామా? ఎవరికైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్ లేకపోతే రేపు అడుగుతా. ఓకే సార్. అది ఫోటో పెట్టారా సార్ జ్ఞానేశ్వరిది? గ్రూప్ లో ఒక్కసారి రిమైండర్ పెట్టండి. గ్రూప్ లో పెట్టండి, నాకు పర్సనల్ గా పెట్టకండి. గ్రూప్ లో పెడితే నేను వెంటనే రిప్లై ఇస్తా. సరేనా? మర్చిపోతా నేను, లేకపోతే తెలుగులో ఉందన్నారు కదా సార్, అది పెట్టారా? తెలుగుది జ్ఞానేశ్వరి అని చెప్పండి. మీరు మెసేజ్ పెట్టండి, నేను మీకు ఫోటో పెడతాను. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఆలోచనతో భగవంతుడికి దగ్గర కావాలని, వేదము అంటే జ్ఞానమని, ఆ జ్ఞాన సముపార్జన సరైన పద్ధతిలో చేసుకుంటే భగవంతుడు మనకు కనిపిస్తాడని, భగవంతుడు వేద స్వరూపుడు అంటే జ్ఞాన స్వరూపుడు అంటే విద్యలో కనిపించేవాడు భగవంతుడు అంటే విద్య చదివిన ప్రతి ఒక్కడు, పుస్తకం చదివిన ప్రతి ఒక్కడు దైవం యొక్క అనుభవాన్ని పొందగలుగుతాడు. దైవ దర్శనం కావాలా, దైవ అనుభవం కావాలా, తేల్చుకోవాల్సింది మనమే. దైవ అనుభవము శాశ్వతము, దైవ దర్శనము తాత్కాలికము. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందరూ పొందాలని, అందరూ కూడా మన ధర్మం యొక్క గొప్పతనాన్ని, మన దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారని, ఎట్టి పరిస్థితుల లోపల కూడా ధర్మ మార్గాన్ని వదలకుండా ఉంటారని, ఎట్టి పరిస్థితులలో కూడా ఎంత కష్టం వచ్చినా ఏడవకుండా ఉంటారని, ఎంత కష్టం వచ్చినా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నడిపిస్తారని, ధైర్యంగా ఉంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవద్గీతతో. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ సార్. శుభరాత్రి సార్. జై శ్రీకృష్ణ. హైలైట్స్ సార్ ఇవాళ.